ఎవ్వరికి చెప్పనని మీరు ఒట్టేస్తే ఒక సీక్రెట్ చెప్తాను. చెప్పండి. నేనే దావుద్ ఇబ్రాహింని. డి కంపెనీ మోర్ డేంజరసా, ఆర్జీవీ కంపెనీ మోర్ డేంజరసా అని ప్రశ్న అడుగుతుంది. మీ దృష్టిలో దావుద్ ఇబ్రాహిం మంచోడా కాదా? దావుద్ ఇబ్రాహిం చాలా మందికి మంచి చేశాడు, చాలా మందికి చెడు చేశాడు. You don't want to make a film on a change maker like Sachin Tendulkar, but you want to make a film, you insist on making a film on a criminal. మనకి సామెత కదా, పట్టుబడినోడే దొంగ అని, పట్టుబడినోడు దొంగ కాదని. జస్ట్ క్రైమ్ చేశాడు కాబట్టి అతను చెడ్డోడు మంచోడు అంత సింప్లిస్ట్గా చేయడం కరెక్ట్ కాదు. నైమ్కి ఏదో టెలివిజన్ ఛానల్ పెట్టాలనే ఒక తపన ఉండేదని, అలాంటి ఫ్యాన్సీతో ఆయనే స్వయంగా ఆయన మనుషులే లేకపోతే ఆయన ఆరాధకులు మీ చేత ఏమైనా సినిమా తీయించాలని అడుగుతున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ శివానందన్ ఉండేవారు. ఆయన అడిగాను, డి కంపెనీలో ఎంతమంది ఉంటారు అనుకుంటున్నాను. నేను ఒక మేబీ 2-3,000. ఇది కనిపించిన ఆరో సింహం. ఇది డి కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను, బ్రాండ్ కావాలి అక్కడ. ఎలా ఉంటారు వాళ్ళు? మనకన్నా మామూలుగా ఉంటారు. తెలిసి కూడా ఈ సినిమా తీయాలి, దీన్ని వెబ్ సిరీస్గా కూడా తీయాలని చెప్పి అనుకోవడంలో ఆంతర్యం ఏంటి? కృష్ణుడు ఏం చేశాడు? ఈ ఫెసిలిటేటింగ్ ద వార్. మనుషులకి మంచి చేయడానికి ఏం చేయలేదు కదా కృష్ణుడు అక్కడ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దేవుడికి అంత పవర్ ఉండేది, చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించారు అంటున్నాను. సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. ఇట్ ఈస్ లైక్ నండగోళ. ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? 92 డిసెంబర్లో చాలా మంది ముస్లిమ్స్ని శివసేన వాళ్ళు చంపేశారు అయోధ్య తర్వాత. వాటికి పగ తీర్చుకోవటానికి వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి మన బాంబేలో మమ్మల్ని బతకనివ్వరు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిఫైయింగ్ దట్ దావుద్ ఇబ్రాహిం ఈజ్ గుడ్ ఫర్ ద కంట్రీ ఆర్ బ్యాడ్ ఫర్ ద కంట్రీ. జరిగిన చూపెడతాను. తర్వాత ఆయనకు వారసులు ఉన్నారా? ఒకటి హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ మలేరియా. అంత పెద్ద క్రిమినల్ కూతుర్ని ఒక దోమ వచ్చి చంపేసినారు. మీ క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఆయనదే. మీ ఇంట్లో ఫోటో ఉంది, ఆయన పూజను చేసుకుంటారేమో అని నా హృదయంలో ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చోటా రాజాను ఒక మనిషి సౌత్య అని ఆల్మోస్ట్ తమ్ముడిలాగా చూసుకున్నాడు. ఒక పర్టిక్యులర్ స్టేజ్లో దావుద్ ఇబ్రాహింకి చోటా రాజానికి గొడవ వచ్చినప్పుడు కలిసి చోటా రాజాని చంపడానికి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వలేదు. చోటా రాజాని పారిపోయాడు. ఇదంతా దుబాయ్లో జరిగింది. అంటే వీడు ఏం చేశాడంటే బాంబే నుంచి నలుగురిని తెప్పించి నేను మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను, మీరు వెళ్ళి హాలిడే లాగా వెళ్ళండి దుబాయ్. అక్కడ నా వాళ్ళు వచ్చి సౌత్యాన్ని ఎలా చంపాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కన్విన్స్ అయితే చేయండి. వీళ్ళు సరే వెళ్ళారు దుబాయ్లో. మాల్లో బయట ఒక జిమ్ ఉంది. సౌత్య రోజు అక్కడికి వస్తాడు. పోర్ట్ దగ్గర కస్టమ్స్ వాళ్ళు అందరినీ ఆల్రెడీ సెట్ చేశాడు రాజన్ భాయ్. వాళ్ళు మిమ్మల్ని బోట్లో ఎక్కిస్తారు. ఆ బోట్ ఆ యాట్ ఇండియాకి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు సౌత్య. కిందకి దిగి టపా షూట్ చేశారు. షూట్ చేసి పరిగెత్తారు. లెఫ్ట్ టర్న్ తిరిగారు, రైట్ టర్న్ తిరిగితే వ్యాన్ లేదు అక్కడ. మై గుడ్నెస్. ఓకే, ఇది ఇంకా నేను మీకు ఉరికినాయి మన ఇంటర్వ్యూ కాబట్టి చాలా తక్కువ చెప్పాను. దీని యాక్చువల్ స్టోరీ చెప్తే కింద పడిపోతారు. డాక్టర్ రామ్ గోపాల్ వర్మ, PhD ఇన్ అండర్ వరల్డ్. ఒక థీసిస్ ఎవరైనా గౌరవ డాక్టరేట్ ఇచ్చేస్తారేమో నాకు భయంగా ఉంది. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్. దర్శకులు ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారితో మనం చాలా విషయాలపై సుదీర్ఘంగా ఇంతవరకు చర్చించాం. కానీ ఇవాళ మాట్లాడబోతున్న టాపిక్ అత్యంత సున్నితమైనది, క్లిష్టమైనది. దావుద్ ఇబ్రాహిం. ఈ పేరు బహుశా ఫోన్లో స్నేహితులతోనో తెలిసిన వాళ్ళతోనో మాట్లాడడానికి కూడా మనం జంకుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఈ పేరు వినగానే ఎవరు ఎక్కడ ఎలాంటి నిఘా వర్గాలు మనని ట్యాప్ చేస్తున్నారో అనే ఒక భయం కలుగుతుంది. అండర్ వరల్డ్ అంటే అసలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ. వర్మ గారు నమస్కారం. ఎవ్వరికి చెప్పనని మీరు ఒట్టేస్తే ఒక సీక్రెట్ చెప్తాను. చెప్పండి. నేనే దావుద్ ఇబ్రాహింని. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అలా తిరుగుతున్నా రోడ్ల మీద. మేము చాలా సీరియస్గా గంభీరంగా మొదలు పెడితే మీరు కనీసం భయం సృష్టించడానికి కూడా మీరు అవకాశం ఇవ్వండి. బట్ సీ జోక్స్ అపార్ట్, బికాజ్ ఐ స్టడీడ్, అంత స్టడీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ తనలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. అంటే మీరు అని చెప్తారు కదా, ఒక మనిషి ఒక 6 నెలలు ఉంటే వీరు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీరు అవుతారు, సామెత ఉంది కదా. అలాగే నాకు బికాజ్ ఐ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకుని తను ఎలా ఆలోచిస్తాడు, ఎందుకు ఆలోచిస్తాడు, అంత రీసెర్చ్ చేసి యాక్చువల్గా నేనే ఫీల్ అవుతున్నాను. అది మామూలుగా మీరు మంచి చెడు అని ఎప్పుడు విభజించారు మనుషుల్ని,
కానీ ఇది సూటిగా అడుగుతున్న ప్రశ్న, మీ దృష్టిలో దావుద్ ఇబ్రహీం మంచోడా కాదా? ఇక్కడ పాయింట్, మంచి అనేది మంచి చేస్తారు, చెడు అనేది చెడు చేస్తారు, అంత సింప్లిస్టిక్ డెఫినేషన్ అది. దావుద్ ఇబ్రహీం చాలామందికి మంచి చేశాడు, చాలామందికి చెడు చేశాడు. అప్పుడు మీరేంటి, ఒక సొసైటీ పరంగా మనం ఆలోచించాలా, లేకపోతే ఒక తను చుట్టూ ఉన్నవాళ్ళు తను ఎలా చూసుకున్నాడు దాన్ని బట్టి మనం ఒక మెజర్మెంట్ ఉండాలా, లేకపోతే జస్ట్ లీగల్గా మన డెఫినేషన్ తీసుకుంటే క్రైమ్ చేశాడు కాబట్టి ఒక క్రైమ్ చేసిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అనాలా అనేది ఈ 3 పాయింట్స్ మనకు క్లారిటీ కావాలి. సో అఫ్ కోర్స్ ఇల్లీగల్గా అబ్స్కాండింగ్ కేసులో ఉన్నాడు, ఈజ్ అ క్రిమినల్ పర్సన్ యాజ్ పర్ ద లా ఈజ్ కన్సర్న్. సో దాంట్లో అప్పుడు ఈజ్ అ క్రిమినల్. తర్వాత మంచి చెడు అనేది నేను చెప్పేది, ఇప్పుడు తను నమ్మింది తను చేశాడు, దాని మూలం చాలామందికి మంచి జరిగింది. సో మీరు ఒక విషయాన్ని, ఇప్పుడు చెడ్డోడు ఎప్పుడు ఉంటాడు, యూఆర్ యాక్చువల్లీ జస్టిఫైయింగ్. ఐఎమ్ జస్టిఫైయింగ్ అంటే జస్టిఫైయింగ్ ఈజ్ నాట్ ద వర్డ్, బికాస్ క్రైమ్ అనేది లీగల్ వర్డ్. అది ఎందుకు జరిగింది అనే దానికి ఒక మారల్ కాజ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు 1980లో దొంగరిలో స్టార్ట్ అయింది డీ గ్యాంగ్ అనేది యాక్చువల్గా. ఆ టైంలో వెరీ లాడ్ ఆఫ్ పోవర్టీ అండ్ లార్జ్ ఫ్యామిలీస్ గాట్ సమ్ 14 పీపుల్ ఇన్సైడ్ హిస్ హోమ్, బ్రదర్స్ చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ కైండ్ ఆఫ్ ఏ అట్మాస్ఫియర్లో ఆ ఇంజస్టిస్ ఫీల్ అయినప్పుడు సంబడీ విల్ వాంట్ టు డూ సంథింగ్ రెబెలియస్. అది నక్సలైట్స్ కూడా అలాగే వస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ రెబెల్ కమ్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ జోన్. అప్పుడు అది క్రిమినల్గా చేసిన తప్పుకి విచ్ ఇస్ లీగల్, కానీ తనకున్న పరిస్థితుల్లో ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో చేసినప్పుడు ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మనం డైరెక్ట్గా అతను చెడ్డోడు క్రైమ్ చేశాడు కాబట్టి అనేది నాకు, దట్ ఈస్ వేర్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్. అంటే మీకు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్, ప్రపంచమంతా గ్యాంగ్స్టర్ అని ఆయన కోసం నిఘా వర్గాలు వెతుకుతున్న ఈ వ్యక్తిని కూడా మీరు చెడ్డవారు అనలేరు. నేను అనలేదు. యు డోంట్ వాంట్ టు జడ్జ్. ఎందుకంటే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దావుద్ ఇబ్రహీం మీద లాస్ట్ కేసు రిజిస్టర్ అయింది 1982లో, చాలామందికి తెలియదు. సో నియర్లీ 40 years నుంచి తను ఏమీ చేయలేదు అసలు. బేసిక్గా 93 సీరియల్ బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1. అక్కడ ఏంటంటే 13 ఏళ్ళ ట్రయల్ తర్వాత ఒక్క లింక్ పెట్టలేకపోయారు దావుద్ ఇబ్రహీం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు లేదని. దట్ ఈస్ యాక్చువల్లీ ద కేస్ హిస్టరీ. కాకపోతే తనకున్న పేరుతోటి డీ కంపెనీ అనేది దావుద్ ఇబ్రహీం సృష్టించింది, కానీ డీ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ నేమ్ గివెన్. తన ఆర్గనైజేషన్ స్కిల్తో మామూలు స్ట్రీట్ గ్యాంగ్స్ని కూడా ఇంత పకడ్బందీగా నడపవచ్చు అనే ఒక ఆస్పెక్ట్ తను సృష్టించాడు. కాబట్టి ఆ డీ కంపెనీ అనే పేరు కంటిన్యూ అవుతుంది. డీ కంపెనీలో 100 మంది ఉన్నారు గ్యాంగ్స్టర్స్. అబూ సలీం కూడా అక్కడ ఉన్నారు, చోటా షకీల్ అక్కడ ఉన్నారు. 97 to 2004లో మ్యాక్సిమం అండర్ వరల్డ్ యాక్టివిటీస్ జరిగినాయి బాంబేలో. ఆ టైంలో దేంట్లో కూడా దావుద్ ఇబ్రహీం పేరే లేదు అసలు. సో దావుద్ ఇబ్రహీం యాజ్ అ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డీ కంపెనీ, దో హీ ఫౌండెడ్ ఇట్. సో హీ ఫౌండెడ్ ఇట్ అండ్ హెన్స్ ఈజ్ రెలవెంట్ హియర్. బట్ మీరు తీసిన సినిమా మాత్రం డీ కంపెనీ. ఎందుకంటే నేను తీసే సినిమా ఏంటంటే బేసిక్లీ దిస్ ఈజ్ అబౌట్ దావుద్ ఇబ్రహీం వెరీ బిగినింగ్ టైంలో అతని బ్రదర్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఒక ఇది చేశాడు. ఆ ఆస్పెక్ట్ ఒకటే నేను తీసాను డీ కంపెనీ. అండ్ ఫస్ట్ టైం బాంబేలో దావుద్ ఇబ్రహీం అని అన్నాడు అని ఒక పేరు రిజిస్టర్ అయింది జనంలో. అది తీసి దాని తర్వాత కంటిన్యూషన్ సిరీస్ లాగా తీస్తున్నాను డీ కంపెనీ. కానీ ఇంత అవుట్డేటెడ్ క్రిమినల్ తర్వాత ఆయన మీద కేసు కూడా లేదని చెప్పి ఆయన మీద సడన్గా మీరు స్ఫూర్తి పొంది సినిమా తీసేంత పని అంటే వాట్ అబౌట్ హిమ్? బికాస్ ఐ ఆనెస్ట్లీ థింక్ హీజ్ ఎప్పుడైనా సరే ఒక విజనరీ వస్తాడు ఏ బిజినెస్లో కానీ ఏ దాంట్లో. టాటా బిర్లాలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సడన్గా అక్కడికి ధీరుభాయ్ అంబానీ ఒక అతను గుజరాత్ నుంచి వచ్చాడు. అంతకుముందు అంతంత పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళందరూ ఆలోచించి ఒక విజనరీ ఆస్పెక్ట్ తోటి ఈ చేంజ్ ద ఎంటైర్ ఇండస్ట్రీస్ ఫేస్ ఇన్ ఇండియా అక్కడి నుంచి. అంటే ఆల్మోస్ట్ టాటా బిర్లాని మర్చిపోయాం దాని తర్వాత. సేమ్ థింగ్ వాట్ బిల్ గేట్స్ డిడ్ టు IBM, యూనో. సో అది లీగల్ ఆస్పెక్టు, బిజినెస్ ఆస్పెక్టు. సేమ్ థింగ్ అండర్ వరల్డ్లో కరీం లాలా వర్దాబాయ్ మొదలియార్ అండ్ హాజీ మస్తాన్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు ఒక 25-year-old బాయ్ దావుద్ ఇబ్రహీం అనేవాడు దోంగ్రీ నుంచి వచ్చి ఐ కంప్లీట్లీ చేంజ్ ద వే ద అండర్ వరల్డ్ ఆపరేట్స్. సో ఇఫ్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఆన్ వీరప్పన్, somebody makes a film on Hitler, అలాగే మేక్ ఎ ఫిల్మ్ ఆన్ దావుద్ ఇబ్రహీం. ఎనీబడి హూ మేడ్ ఎన్ ఇంపాక్ట్ ఏ విధంగా అయినా సరే, ఐ థింక్ హిజ్ మటీరియల్ ఇస్
గుడ్ ఫర్ మేకింగ్ ఎ ఫిల్మ్. But as much as it sounds like a repetitive question to you, Ramu Garu, you don't want to make a film on a change maker like Sachin Tendulkar. You don't want to make a film on a change maker like Dhirubhai Ambani. But you want to make a film, you insist on making a film on a criminal who has actually harmed the world in many ways. See, lot of people believe Dhirubhai Ambani also has done many things to become that. You know? సో ఇప్పుడు మీరు మనకి సామెత కదా, పట్టుబడినోడే దొంగ అని, పట్టుబడినోడు దొంగ కాదని. ఎన్నో పాలిటీషియన్లు చేయొచ్చు, పోలీస్ ఆఫీసర్లు చేయొచ్చు. మనం ఎవరైతే లీగల్గా కరెక్ట్గా వాళ్ళు జైల్లో లేకుండా సక్సెస్ఫుల్ ఉన్నారనుకుంటే అందరి వెనకాల కూడా ఒక కథ ఉంటుంది ఏదో ఒకటి. సో నేను ఎంచుకునేది ఏంటి, నాకున్న చాయిస్లో మోస్ట్ డ్రామాటిక్గా అనిపించింది నేను అనుకుంటాను. ప్రతి క్రిమినల్, ప్రతి టెర్రరిస్ట్ కూడా ఒక పని చేసినప్పుడు తన వాళ్ళని ఎవరినో బెనిఫిట్ చేయడానికి చేసుకోవడం అనేది పరిణామం ఉంటుంది. కానీ దట్ స్టిల్ డజంట్ జస్టిఫై. దానికి చట్టాలు ఉంటాయి, పరిధులు ఉంటాయి, ప్రపంచం ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని ఉల్లంఘించి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తుల మీద. కానీ నేను అదే అంటున్నాను, జస్టిఫై అనే మాట కరెక్ట్ కదా అంటున్నాను. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అదర్ పర్సన్ షూస్, ఓకే, అవతలోడి షూస్లో మనం లేనప్పుడు అతను ఏం చేశాడు అనే దాని మీద జడ్జిమెంటల్ అవ్వటం అనేది నేను చేయను. ఎందుకంటే ఆ పరిస్థితిలో నేను ఉంటే నేనేమన్నా చేసేవాడినా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాడికల్స్ ఉంటారు అనుకోండి, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళని తొక్కేసి వాళ్ళని అరాచకాలు చేసేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఎదురు తిరిగి ఒక ల్యాండ్ లార్డ్ని చంపేశారు అనుకోండి. చంపటం అనేది చట్టరీత్యా నేరం. ఆఫ్ కోర్స్ దే విల్ బీ పనిష్డ్ ఫర్ దట్. బట్ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కార్నర్ చేస్తే వాళ్ళు అలా చేయాల్సి వచ్చిందో అనే దానికి, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టాకింగ్ అబౌట్ మారల్ జస్టిఫికేషన్ ఇఫ్ యూ కేర్ టు అండర్స్టాండ్. ఇంకా చాలా సింపుల్ చెప్తాను నేను ఒకసారి పోలీస్ ఆఫీసర్ని అడిగినది. ఇప్పుడు క్రైమ్ చేసిన వాడిని శిక్షించాలని మీరు అంటారు. ఒక రిచ్ మ్యాన్ ఒక పనివాడికి జీతం ఇట్లా, ఓకే, వాడికి ఒక వాళ్ళ మదర్ ఈజ్ నాట్ వెల్ and he needs urgently money to pay for the medicine. Okay, సో వాడు ఈ జీతం ఇవ్వట్లేదు కాబట్టి ఆడేదో ఇంట్లో డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయాడు అని పట్టుకున్నారు పోలీసులు. డబ్బులు దొంగిలించడం అనేది నేరం, ఆఫ్ కోర్స్. అందుకని అతని చట్టరీత్యా అతను శిక్షిస్తారు ఏదో చేసి. బట్ వాడు ఎందుకు చేశాడు అని మీరు వెనకాలకి వెళ్తే ఐ డోంట్ థింక్ యుల్ ఫీల్ ద సేమ్ థింగ్ ఆఫ్టర్ దట్. దో ఇట్ ఈస్ స్టిల్ a crime. On paper it's a crime. Yeah. So you find a story behind everything. Yeah. And also you see the point is, ఒక సొసైటీలో ఎన్నో రకాల మంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్స్ ఉంటారు, అని తాట తీస్తూ ఉంటాడు ఒకడు, ఇంకోటేమో నరికేస్తూ ఉంటాడు, బొక్కలేదో కొడతా అని ఇంకోటి అంటాడు. దే డోంట్ డూ ఎనీథింగ్ బట్ దే యాక్చువల్లీ యూజింగ్ violent rhetoric, which is just an expression of their anger or whatever you think it is. మనిషి ఏదో కొట్టుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు దెబ్బలాడతారు, కొన్నిసార్లు మర్డర్లు కూడా జరుగుతాయి, కొన్నిసార్లు ఎవరితోనో చంపేస్తారు. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ ది కంపెల్లింగ్ ఫోర్సెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అది డబ్బు దొంగిలించడానికి చేస్తున్నారా, మీ పేరు సంపాదించడానికి, పగ తీర్చుకోవడానికి చేస్తున్నారా, లేకపోతే ఒక పొజిషన్లో ఇంకేమీ చేయలేక చేస్తున్నారా అనేది ప్రతి దాని వెనకాల వేరే వేరే కారణాలు ఉంటాయి. ఆ కారణాలని కంప్లీట్గా అర్థం చేసుకోకుండా జస్ట్ క్రైమ్ చేశాడు కాబట్టి అతను చెడ్డోడు మంచోడు అంత సింప్లిస్టిక్గా చేయడం కరెక్ట్ కాదు. ఈ సినిమా అంటే హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ అంటారు. అయితే ఈ సినిమాలో హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ హ్యూమన్ ఇంట్రెస్ట్. ఓన్లీ హ్యూమన్ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ దిస్ వెరీ లిటిల్ యాక్షన్. ఆల్మోస్ట్ ఆ పుకార్ ఏదో వచ్చింది నిన్నో మొన్నో, స్వయంగా ఆయనే ప్రొడ్యూస్ చేయించుకున్నారు సినిమా అని చెప్పి, మీ చేత తీయించుకోవాలని చెప్పి. ఇంకెవరు అంటే అలాగే ఉంది, వింటూ ఉంటే అంత గ్లోరిఫైడ్గా వినిపిస్తుంది. గారు, ఇస్ ఇట్ ట్రూ దట్ ఈస్ హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వే? ఫస్ట్ ఆఫ్ ఆల్ దావుద్ ఇబ్రాహిం ఐ థింక్ మస్ట్ బి అరౌండ్ 65 నౌ. తనకి ఇప్పుడు కొత్తగా వైట్ వాష్ చేసుకునే అవసరం లేదు పేరు, అది ఒక పాయింట్. రెండోది, నేను చేస్తున్నది ఏది తను చేసింది చేయలేదని చెప్పడం కానీ, తను చెయ్యింది చేసాడని చెప్పడానికి ఈ సినిమా ఉద్దేశం కాదు. ఈ ఫిల్మ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్, హీ కిల్డ్ ఎ పర్సన్ కాల్డ్ ఆలంజేబ్ 1983లో, 82-83లో. ఆలంజేబ్ అని ఒక అతన్ని మర్డర్ చేశాడు అని వినటానికి ఒకలాగా ఉంటుంది. అసలు ఆలంజేబ్ ఎవడు, వాడేం చేశాడు, ఎందుకు చంపాడు అని మీరు తెలుసుకున్నప్పుడు అది హ్యూమన్ యాంగిల్ అవుతుంది.
అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకున్న రిలేషన్షిప్ ఏంటి, అసలు వాళ్ళ మధ్యన ఏం జరిగింది, ఇవన్నీ మీరు తెలుసుకోకుండా కేవలం ఒకడు మర్డర్ చేశాడు కాబట్టి ఆడు మంచోడా చెడ్డోడా అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఫైట్. సో ఇదంతా మీరు ఏంటి అందరు థింకింగ్ మార్చాలనుకుంటున్నారా? ప్రధాన వెనకాల ఉంటుంది లేదో ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటారా? ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ. I just am interested in understanding human emotions. Right. Yeah. And I'm coming back to the same question, Ramu garu. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనందరూ ఎన్నది ఏంటంటే ఒక సెకండ్ వరల్డ్లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో జరిగిన ఘోరాతి ఘోరమైన థింగ్ అది ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు. వాళ్ళు తిండి పెట్టకుండా అస్థి పంజరాల్లాగా వాళ్ళు అయిపోయి వాళ్ళ గోతులు వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళు చచ్చిపోవటం. ఎందుకంటే ఎక్కడ గొయ్యి తీసి ఎవరు లేడు కాబట్టి వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళతో గొయ్యి తవ్వించారు. తవ్వించి ఇంకా వాళ్ళకి వాళ్ళు చూసుకోలేని పరిస్థితికి వచ్చేసరికి అందరినీ గోతు దగ్గర నిలబెట్టి గన్తో షూట్ చేసి వాళ్ళు గోతులు పడిపోయిన తర్వాత పాతిపెట్టారు. ఇది వింటే అసలు మనకి అసలు ఎలాంటి మనుషులు ఇది చేస్తారు, చేయగలుగుతారు? ఒకటి చేశారు, కానీ వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మనం ఎప్పుడు చేయగలుగుతాం, చేయలేం. దీని మీద నేను చాలా బుక్స్ చదివి అసలు ఎలా ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక పిచ్చోళ్ళు అన్నవి ఉండాలి, లేకపోతే అలా చేసినందుకు వాళ్ళకి ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు కొట్టారు అనుకోండి, ఆడిని టార్చర్ చేసి వాడిలోంచి ఒక నిజం తెప్పించడానికి ట్రై చేస్తారు, అదొక కారణం ఉండొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, నేను ఫైనల్గా ఏం రియలైజ్ అయ్యానంటే, ఇప్పుడు హిట్లరు టోటల్గా జ్యూస్ అందరినీ జర్మనీ నుంచి పంపించారు. అందరినీ కలెక్ట్ చేసుకుని హోల్డింగ్ ఏరియాలో పెట్టి ఒక చోట అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలనేది ఫస్ట్ డెసిషన్. ఓకే, ఈ డెసిషన్ ఎక్కడ బెడిచుకొట్టిందంటే, ఈ పోలాండ్ తోటి వార్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి గ్రేట్ బ్రిటన్ అటాక్ చేసింది. సడన్గా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అంతా కొలాప్స్ అయిపోయి వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి పోయింది. పోయేసరికి ఆల్రెడీ కలెక్ట్ చేసి అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెట్టడానికి వార్ జరుగుతుంది. మొత్తం అందరూ సోల్జర్స్ అందరూ వార్లో బిజీగా ఉన్నారు. వీళ్ళని గార్డ్ చేయడానికి మనుషులు లేరు. అప్పుడు ఏం చేశారంటే, చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు భయపడరు. లైన్లో నుంచోండి అంటే నుంచోట్లేదు అనుకోండి, మీరు 3-4 సార్లు చెప్తారు. కానీ ఉన్న 4-5 గార్డులు 100 మందిని చేయాలి అంటే ఎవరన్నా లైన్లో నుంచోపోతే టపాక్కని షూట్ చేసి పడేసారు. ఆ భయంతో చచ్చినట్టు లైన్లో నుంచోవాలనేది పాయింట్. రేషన్స్ లేవు, తిండి లేదు, బయట నుంచి రావట్లేదు. అందుకని ఏం చేశారంటే, ఉన్న దాంట్లో సర్దుకోవాలి కాబట్టి చిన్న బ్రెడ్ మొక్క, ఒక చిన్న సూప్ ఏదో ఇచ్చారు. ఆబ్వియస్లీ అది న్యూట్రియంట్ సరిపోదు కాబట్టి ది కెప్ట్ ఆన్ బికమింగ్ థిన్నర్ అండ్ థిన్నర్. తర్వాత లేబర్ వచ్చి గోతులు తవ్వటానికి వాళ్ళు లేరు కాబట్టి ముందు ట్రైన్ దగ్గరనే వాళ్ళతో ఫస్ట్ గోతి తవ్వి చేసుకుని, ఎందుకంటే తర్వాత వాళ్ళకు కూడా శక్తి ఉండదు తవ్వటానికి. ఇవన్నీ ప్రిపరేషన్ చేసి ఇది చేశారు. సో ఇవన్నీ మీరు అన్నారనుకోండి, మీరున్నా నేనున్నది అదే చేసేవాళ్ళు. ఏది ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? హిట్లర్. ఒక డెసిషన్. హిట్లర్ ఆ డెసిషన్ ఇలా చంపాలని చేసాడా? చేయలే. తను అనుకున్నది ఏదో వర్కౌట్ అవ్వలేదు అక్కడ. సో ఎవ్రీ డెసిషన్ విల్ క్రియేట్ సిచ్యువేషన్స్ విచ్ నాట్ ఆర్ నెసెసరీ ఇన్ యువర్ కంట్రోల్ ఆఫ్టర్ సమ్ టైమ్. యూనో, అప్పుడు నేను ఈ బుక్ మొత్తం చదివితే నాకు వాళ్ళ మీద కూడా చాలేసింది. ఇది ఎవరైతే ఇదంతా చేశారో యూనో ఆ డెసిషన్స్ తీసుకోవడానికి. అప్పుడు కేట్ విన్స్లెట్ది రీడర్ అనే ఒక టెరిఫిక్ సినిమా వచ్చింది. షీ వర్క్డ్ యాజ్ అ గార్డ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ క్యాంప్స్ మాట. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరు తప్పించుకోవకుండా ఉండటానికి తను ఏది మన అదే ప్రిజనర్స్ తప్పించుకోకుండా చెయ్యాలని అమ్మాయిది జాబ్ అక్కడ. ఎప్పుడైతే గేట్లు తీయలేదో వాళ్ళు చచ్చిపోయారు. దాని మీద కోర్ట్ ట్రయల్ జరిగినప్పుడు వాట్ వర్ యూ డూయింగ్ అంటే, ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ అంది. నాకు నా గవర్నమెంట్ ఇచ్చిన జాబు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని తప్పించుకోవడానికి వీల్లేదు. అప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ డెసిషన్ సొంతంగా తీసుకోవచ్చా తీసుకోలేరా అనేది పాయింట్ అక్కడ. ఇవన్నీ అంటే వీటికి మీరు ఇస్తున్న జస్టిఫికేషన్ ఐ అండర్స్టాండ్. ప్రధాని వెనకాల ఒక కారణం ఉంటుంది, ఒక ఆంతర్యం ఉంటుందని చెప్పి. బట్ దాన్ని దీంతో ఒక విల్లింగ్గా కావాలని వచ్చి ఒక పవర్ కోసం ఎస్టాబ్లిష్ చేసుకున్న ఒక క్రిమినల్, ఒక గ్యాంగ్స్టర్ ఇప్పటికి కూడా ప్రపంచం వెతుకుతుంది ఆయన కోసం. సో అటువంటి సినిమా మీరు తీశారంటే ఖచ్చితంగా 2 కారణాలు ఉండాలి. ఇప్పుడు నయీం గురించి విన్నప్పుడు కూడా నయీంకి ఏదో టెలివిజన్ ఛానల్ పెట్టాలనే ఒక తపన ఉండేదని, ఆయన టీవీలో కనిపించడానికి ఇష్టం అని, అలాంటి ఫ్యాన్సీస్ వాళ్ళకు ఉంటాయని చెప్పి గ్యాంగ్స్టర్స్కి.
అలాంటి ఫ్యాన్సీతో ఆయనే స్వయంగా ఆయన మనుషులే లేకపోతే ఆయన ఆరాధకులు మీ చేత ఏమైనా సినిమా తీయించారని అడుగుతున్నారు. మొన్న కూడా ఎక్కడో ఇంటర్నెట్లో వైరల్ అయింది ఈ మాట. ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ ట్రూ? దట్స్ నాట్ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్స్టర్ అనేది ఒక వర్డ్. అది గ్యాంగ్స్టర్ అనే దాని మీనింగ్ ఏంటి? ఒక గ్యాంగ్ని నడిపేవాడు లేకపోతే గ్యాంగ్లో పనిచేసేవాడు. ఆయన కాదా గ్యాంగ్? గ్యాంగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఆర్గనైజ్ క్రైమ్ అనేది గ్యాంగ్స్టర్ బేసిక్గా. ఆర్గనైజ్ క్రైమ్ అంటే ఏంటంటే మీ తెలివితోటి క్రైమ్ చేస్తా కూడా తప్పించుకునేలాగా ఒక సిస్టమ్ క్రియేట్ చేయటాన్ని ఆర్గనైజ్ క్రైమ్ అంటారు. లేకపోతే మామూలు క్రైమ్ అది అప్పటికప్పుడు ఏదో అనుకుని ఒకళ్ళిద్దరు చేసేది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుని ప్లాన్ వేసి ఇలా చేస్తే మనం పట్టుబడం, ఇలా చేస్తే మనం పైకి వస్తాం, ఇలా చేస్తే అలా అవుతుంది అని ఒక ప్లాన్ ప్రకారం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయటాన్ని ఆర్గనైజ్ క్రైమ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డీ కంపెనీ ఉందనుకోండి. డీ కంపెనీ నేను ఒక 1999 ఒక ముంబై పోలీస్ కమిషనర్ శివానందన్ అని ఉండేవారు. ఆయన అడిగాను, డీ కంపెనీలో ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? నేను ఒక మేబీ 2,000-3,000 మ్యాక్సిమం 20 మంది ఉంటారు. నాకు షాక్ అది. అంటే ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఉంటే న్యూస్ బయటకు వచ్చేటం అంత ప్రమాదం ఉంటుంది. అన్ని నోళ్ళు మూయించాలి, అన్ని నోళ్ళను కంట్రోల్ చేయాలి. అది చాలా క్లోజ్ గ్రూప్ ఉంటుంది. కానీ డీ కంపెనీ కోసం పనిచేసే వాళ్ళు వేలల్లో ఉంటారు. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా డీ కంపెనీ పనిచేస్తున్నట్టు తెలియదు చాలామందికి దాంట్లో. విచ్ ఈస్ ద హోల్ పవర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. దే డోంట్ నో దేర్ ఎంప్లాయర్. అంటే ఇది కంపెనీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవరు ప్రొడ్యూసర్ వస్తాడు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నేను మీద సినిమా తీస్తానంటాడు. సో ప్రొడ్యూసర్ పేరు ఏదో ఉందాడు, అది సపోజ్ అటు సినిమా తీస్తాడు. సినిమా అనేది లీగల్ బిజినెస్. అప్పుడు నేను తీస్తాను సినిమా. కానీ అతను డీ కంపెనీ మనిషి. కానీ నేను పనిచేసేది ఎవరికి? ఇతనికి. ఇప్పుడు మీరు కలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు కదా, తెలియడానికి ఛాన్సే లేదు కదా. యూనో, సో దిస్ ఈజ్ హౌ సట్లీ ఇట్ ఆపరేట్స్. ఇప్పుడు అలా మీ ఎంప్లాయర్ మీకు తెలియదేమో? తెలీదు, ఎవరికి తెలియదు. బాంబేలో చాలాసార్లు మీకు ఇలాగా భరత్ భాయ్ షా కేసులో చోరీ చుప్కే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా, రాణి ముఖర్జీ అలాంటి యాక్టర్స్ ఉన్న పిక్చరు నాజిమ్ రిజ్వీ అని ఒకటి ప్రొడ్యూస్ చేశాడు. భరత్ భాయ్ ఫిల్మ్ ఫైనాన్షియర్. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. నాజిమ్ రిజ్వీ అండర్ వరల్డ్ మనిషి అని సినిమా సగమయ్యేది తెలిసి, అది ఎవరో చెప్పారు. కానీ అండర్ వరల్డ్ మనిషి అంటే ఏంటి అసలు అర్థం ఏంటి? ఫస్ట్ అది చెప్పండి. అండర్ వరల్డ్ మనిషి అంటే మీరు డైరెక్ట్గా క్రైమ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అంటే డైరెక్ట్ క్రైమ్ అంటే ఏంటి? లీగల్ డెఫినేషన్. సెకండ్ డిగ్రీ వాళ్ళేమో వాళ్ళు వాడుకుంటారు. అది కొంచెం ఫోన్ చేసి చెప్పారా అని. వాడు చేయడు. కాకపోతే ఇంప్లాయింగ్ ద థ్రెట్. డీ కంపెనీ వాళ్ళు నాకు తెలుసు అనే ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇంటిమిడియేట్ చేయటం అదొక పద్ధతి. మూడోది, మీరు లీగల్గా చేయలేని పనులు కొన్ని వాళ్ళు మీకోసం ఇల్లీగల్గా చేస్తారు. మీ బుక్స్లో అన్నిట్లో అలా ఉంటుంది. కానీ మీరు వేరేగా చేసేయని వాళ్ళు ఒక సెపరేట్ టీంతో వాళ్ళు చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్గా మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒక 100 VCRలు ఆ టైంలో చెప్తున్నాను. ఇల్లీగల్గా 500 VCRలు వస్తాయి. 500 VCRలు డీ కంపెనీ వాళ్ళు పంచుకుని వాళ్ళు చేసి మీరు ఫెసిలిటేట్ చేసినందుకు మీకు కొంత ఇస్తారు, మిగతా వాళ్ళు తీసుకుంటారు. సో డైరెక్ట్గా ఎవడైతే కంపెనీలో ఉన్నాడో వాడు చేయలేదు. అది వాడు దాన్ని అమ్మలేదు, వాడు కొనలేదు, ఫెసిలిటేట్ చేశాడు అంతే. ఆ ఫెసిలిటేషను 100 VCRలు పోతే 500 VCRలు వచ్చినాయి అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు ఈ లింక్స్ మీద లింక్స్, ఇప్పుడు ఒక మర్డర్ ఉందనుకోండి, ఇప్పుడు ఎవడో ఒక ఎక్కడో కలుస్తాడు, ఒక జైలు, ఒక్కొక్కసారి జైల్లో అవ్వచ్చు, ఇంకొకసారి ఎక్కడో ఒక స్మాల్ టౌన్లో ఒక పని ఉంది చేస్తావా అంటాడు. ఏంటండి ఇలా జస్ట్ బాంబే వచ్చి నీవు చిన్న గన్ వేస్తాం, ఫలానా ఒకడిని షూట్ చేయి అని ఆడికి డబ్బులు ఆఫర్ ఇస్తాడు. వాడేంటి వీడు మాట్లాడేవాడు రషీద్ అనేవాడు అబ్దుల్ అనేవాడు చెప్పాడు అన్నవాడు. ఈ రషీద్ అసలు బాంబే రాడాడు. ఈ అబ్దుల్ని ట్రైన్ ఎక్కించి పంపుతాడు. ఈ అబ్దుల్ అక్కడ దిగి నువ్వు ఫలానా హోటల్లో అక్కడ స్టేషన్ బయట ఎలా ఉంటుంది అక్కడ ఉండవు. మళ్ళీ అక్కడ ఫోన్ వచ్చి నువ్వు
బయటకు వచ్చి బ్యాండ్రా బస్ స్టాండ్ దగ్గర నువ్వు వెళ్ళు, అక్కడ గ్రీన్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఒకడు కనిపిస్తాడు. ఆడికి నీ పేరు మల్బార్ అని చెప్పి అంటాడు. ఆడు వెయిట్ చేస్తున్నాడు. ఆడ అసలు పేరేమో తక్కువ మీద ఉంటుంది, ఆడేమో సలీం అని చెప్పాడు. వీళ్ళిద్దరి దగ్గరికి ఒక బురకా వేసుకున్న ఆవిడ వచ్చి ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారు. ఈ బురకా ఆవిడ ఎవరో వాళ్ళకి తెలీదు, వాళ్ళెవరో బురకా ఆవిడకి తెలియదు. వాళ్ళు వెళ్ళి ఎక్కడో తీసి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక చిన్న కంట్రీ పిస్టల్ ఉంటుంది. ఉండి అక్కడి నుంచి నువ్వు ఫలానా చోట టెలిఫోన్ బూత్ దగ్గర వేయచావు, ఫోన్ వస్తుంది. వచ్చేసరికి నువ్వు జూహుకి వెళ్ళి ఫలానా ఒక బ్రౌన్ బంగ్లో ఉంటుంది, దాని బయట ఇలాంటి కారు ఉంటుంది. ఒకడు వస్తాడు, ఒక బట్టతల్లుడు, అతన్ని షూట్ చేసి మీరు వెళ్ళిపోయి ఈ 2 గన్స్ ఫలానా క్రీక్ దగ్గర నాలా ఉంది, ఆ నాలా దగ్గర ఒక చిన్న ఆ చెట్లు ఉంటాయి, అక్కడ ఒక ఇలాంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు అది చేసి అక్కడ పెట్టేసి అక్కడ ఒక ప్యాకెట్లో కొంత డబ్బు ఉంటుంది, అది తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి ఈ మొత్తం దాంట్లో రషీద్ ఏం క్రైమ్ చేయలే. వీడు ఫస్ట్ ఎవడైతే అబ్దుల్కి చెప్పాడో వాడు క్రైమ్ చేయలేదు, అసలు ఆడు ఇక్కడికి రాలేదాడు. ఓకే, అబ్దుల్ వచ్చాడు. అబ్దుల్ వచ్చి ఎవడైతే సలీం అన్నోని కలిసాడో, సలీం ఆడి పేరు కాదు, సలీంగా వీడు అసలు పేరు తెలియదు. ఎవరైతే గన్ను తీసుకొచ్చి ఇచ్చిందో ఆవిడికి ఆళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు. సో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టి అసలు ఎవరిని పట్టుకుని ఎక్కడికి లింక్ వెళ్ళాలని, కానీ పేపర్లు ఏమొస్తుంది, డి కంపెనీ హ్యాస్ కిల్డ్. వీళ్ళందరూ డి కంపెనీ అయితే, కానీ ఎవరికి తెలీదు వాళ్ళు డి కంపెనీ వాళ్ళని. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ బురకాయ వేసుకున్న ఆవిడకి ఏం చెప్పారు, ఈ ప్యాకెట్ని వాళ్ళకి ఇచ్చి ఏం చెప్పారు ఎవరో. ఇది కనిపించిన ఆరో సింహం ఇది మీరు చెప్తున్న ఈ డి కంపెనీ ఎవరికి తెలియట్లేదు. అదే చెప్పేది. అందుకనే ఇప్పుడు శివనంద్ర ఏం చెప్పారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దర్ వర్కింగ్ ఫర్ డి కంపెనీ. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళందరికీ ఇద్దరు ఎవరైతే షూట్ చేశారో వాళ్ళిద్దరికీ పేపర్లో చదివాక తెలుస్తుంది వాళ్ళు డి కంపెనీ కోసం చేశారని. సో అప్పుడు ఏమంటాడు, పట్టుబడ్డాడు అనుకోండి, నేను డి కంపెనీ అంటాడు ఆడ పేపర్లు చదివాక. కానీ డి కంపెనీ అని చెప్పినా సరే వాడి నుంచి అసలు ఆడికి ఎవడైతే చంపాడో వాడికి లింక్ లేదు. ఫస్ట్ ఆడిద్దరికి బ్యాక్గ్రౌండే లేదు. ఈ గన్ ఎక్కడ దొరికింది, ఎవరో బుర్కాలు ఇచ్చారు, ఆ బుర్కాని ఇంపాసిబుల్ ట్రేస్ చేయడం. అసలు ఇది ఇక్కడ ఎందుకు వచ్చాడు, రషీద్ ఆడు ఏమీ చేయలేదు క్రైమ్. సో మీ ఇన్ని లింకులు చైన్లో పెట్టి మధ్యలో ఒక లింక్ తీసేస్తాను. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం కాంప్లికేట్ అయిందంటే ఒక్క లింక్ తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రషీద్ ఉన్నాడు అనుకోండి, రషీద్ని ట్రాక్ చేయొచ్చు అని అనుకుంటే రషీద్ని అక్కడి నుంచి తప్పించేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్ క్రైమ్. కానీ మొత్తం దీంట్లో మీకు మెయిన్ బాసెస్ ఎవరైతే ఉన్నారో దుబాయ్లో కానీ ఎక్కడైనా వాళ్ళ పేరు ఉండదు. అక్కడ వాళ్ళు దుబాయ్లోనే ఉన్నారు. వాళ్ళు దుబాయ్లో ఉండొచ్చు, కరాచీలో ఉండొచ్చు, కెనియాలో ఉండొచ్చు, వేరే కంట్రీస్లో ఉంటారు, నాట్ ఎట్ వన్ ప్లేస్. కానీ పాయింట్ ఏంటి, వాళ్ళని దీంట్లో బుక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అసలు మీకు తెలిసినా కూడా. కానీ వాళ్ళ పేరు తెలియని ఎందుకు అనుకుంటారు, వాళ్ళకి బ్రాండ్ కావాలి. ఇప్పుడు ఎవరో తెలియని వాడు మీకు ఫోన్ చేసి బెదిరించాడు అనుకోండి, మీరు బెదరు కదా, డి కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను బ్రాండ్ కావాలి అక్కడ. అది ఎవరైనా చెప్పుకోవచ్చు కదా, చెప్తారు కూడా. ఇప్పుడు మన కెమెరా ఎవరైనా చెప్తారు కూడా. కానీ వాళ్ళని ఎట్లా నమ్మి భయపడతారు? ఇప్పుడు ఇంకా ఛాన్స్ తీసుకోవాలంతే. ఇప్పుడు నేను అదే 100% చాలాసార్లు ఈ పెద్ద పేర్లు ఉన్న ఈ పరిటాల రవి కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్షన్ లీడర్స్ వాళ్ళ పేర్ల మీద వేరే వాళ్ళు చాలామంది చేస్తారు అది. సో ఇదంతా ఎక్కడ సేకరించారు వర్మ గారు మీరు ఈ ఇన్ఫర్మేషన్? మీరు డి కంపెనీ మనుషులతో మాట్లాడారా? ఐ స్పోక్ టు సంథింగ్. నాకు ఒక అప్పా చాచా అని ఒక 79 మనిషిని కలిసాను ఒక 2 years బ్యాక్. హీఈస్ యాక్చువల్లీ మెంబర్ ఆఫ్ ద డి గ్యాంగ్. దొంగరిలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు హీ సా దావుద్ ఇబ్రాహిం when he was 18 years old. He met him? Yeah, he was with him. అంటే అదే ఏరియాలో ఉంటారు అందరూ కలిసి అదే ఆడుకునే వయసు నుంచి he knows దావుద్ ఇబ్రాహిం. So he was a part of the D gang on the beginning yearsలో. అంటే ఆల్మోస్ట్ దావుద్ ఇబ్రాహిం ఇక్కడి నుంచి 85లో వెళ్ళిపోయాడు బాంబే నుంచి. అప్పటి వరకు హీ వాజ్ వెరీ క్లోజ్ టు ద ఇన్నర్ సర్కిల్ యూనో. సో అలాగా కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు,
కొంతమంది ఆ టైంలో చాలా హెవీగా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మధ్యలో వచ్చేసి లీగల్ బిజినెస్లోకి వచ్చేసారు కొంతమంది. సో ఇలా ఒక 10-12 పీపుల్ నుంచి నేను సేకరించాను. అండ్ మీరు ఇందాక చెప్పిన స్పెసిఫిక్ ఇది చాలా సున్నితమైన క్వశ్చన్. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ షుడ్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ డీ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు అన్ని ధర్మాలకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన ఉంటారు. ఉంటారు. ఇట్స్ నాట్ ముస్లిమ్స్, ఆల్ పీపుల్. క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దావుద్ ఇబ్రాహిం క్లోజెస్ట్ పర్సన్ ఇస్ హిందూ, చోటా రాజన్. అండ్ మీరెప్పుడు దావుద్ ఇబ్రాహిం తాలూకు మనుషుల్ని దగ్గరగా కలవలేదు ఎక్సెప్ట్ అప్పా చాచా? మీ వీళ్ళందరినీ కలిసాను, చాలా మంది కలిసాను. వీళ్ళందరూ కలిసారు. ఎలా ఉంటారు వాళ్ళు? మనకన్నా మామూలుగా ఉంటారు. మనకన్నా మన మీద ఎక్కువ అనుమానం వస్తుంది అంటే వెరీ వెరీ నార్మల్ లుకింగ్ పీపుల్ అసలు. సో ఈ సినిమా షూటింగ్కి సంబంధించి వర్మ గారు, షూటింగ్ మొత్తం ఇది డీ కంపెనీ ముంబై చుట్టూ తిరగవలసిన కథ. మీరు ఎక్కడో ముంబై కాకుండా ఇతర ప్లేసెస్లో షూట్ చేశారు. ఎందుకంటే 80s ముంబై అనేది ముంబైలో ఉండడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ముంబై ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఉన్న రియల్ ఎస్టేట్ అంతా మార్చేస్తారు బిల్డింగ్లు కట్టేసి. సో 1980లో ఉన్న అట్మాస్ఫియర్ బాంబేలో దొరకడం ఇంపాసిబుల్. సో కొన్ని నేను గోవాలో చేశాను అలాంటిది రీప్లేస్ చేయడానికి, కొన్ని షార్ట్ ఇన్ హైదరాబాద్. ఈ సినిమా తీయడం వల్ల మీకు అనేక చోట్ల నుంచి ఒక విధమైన రిస్క్ కాదు, ఒక విధమైన అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఒకటి, చాలామంది సివిలియన్ రైట్స్ కోసం పోరాడుతున్న వాళ్ళు, దేశభక్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ మీద మీరు సినిమా తీసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇతను తప్ప ఎవరు దొరకలేదా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. సరే, అది క్రిటిసిజం. రెండోది, మీరు ఒక ఇలాంటి ఒక క్రిమినల్, మన దేశానికే ముప్పు తెచ్చిపెట్టిన ఒక క్రిమినల్ని ఈ విధంగా మీరు సినిమా తీసే అంతగా గ్లోరిఫై చేస్తారని చెప్పి మీకు అఫీషియల్గా కేంద్రం నుంచి అనేక చోట్ల నుంచి ఉన్న సర్కార్ వల్ల మీకు అనేక విధాల డిసప్రూవల్ వస్తుంది. తెలిసి కూడా ఈ సినిమా తీయాలి, దీన్ని వెబ్ సిరీస్గా కూడా తీయాలని చెప్పి అనుకోవడంలో ఆంతర్యం ఏంటంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే క్రైమ్ అనేది ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే మీరు పొద్దున్న టీవీలో న్యూస్ చూసినా సరే, పేపర్ చదివినా సరే, మ్యాక్సిమం 80% క్రైమ్ న్యూస్ కవర్ చేస్తారు. ఇవాళ మొత్తం వెబ్ సిరీస్లో ద మోస్ట్ ఫేమస్ ఈజ్ నార్కోస్, విచ్ ఇస్ డూ విత్ గ్యాంగ్స్టర్స్ అండ్ అండర్వరల్డ్. ఓకే, సో ఇన్హెరెంట్గా మనకున్న బోరింగ్ లైఫ్స్ నుంచి వీఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ ఆర్ రిలిష్ సచ్ పీపుల్. సో ద అట్రాక్షన్ టువర్డ్స్ వైలెంట్ పీపుల్, ఇంక్లూడింగ్ మహాభారతం. See, Mahabharatam also, they're not gods, no, they're power politics and they use lot of violence and gundais. God, but Krishna ఏం చేశాడు? He was facilitating the war. అదే మనుషులకి మంచి చేయడానికి ఏం చేయలేదు కదా కృష్ణుడు అక్కడ. మహాభారతం కాన్సెప్ట్ అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే బట్ ధర్మ సంస్థాపన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించినప్పుడు కౌరవులు ఎందుకు సృష్టించడం అసలు? ముందు నుంచే పాండవులను పెట్టచ్చు కదా. పాండవుల్ని కౌరవుల్ని క్రియేట్ చేసి అంతమందిని చంపి వార్లు క్రియేట్ చేసి అంతమందిని దుఃఖంలో పెట్టేసి దాని తర్వాత ధర్మ సంస్థాపన ఏంటి? ఇంకా ముందే పెట్టచ్చు కదా. ముందే అసలు చెడ్డవాళ్ళు లేకుండా అదే కదా దేవుడికి అంత పవర్ ఉంటే చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించాలంటున్నాం? అంటే ఇలా జరిగితే ఇలా ఉంటాయి పర్యవసానాలని మనిషికి చెప్పడానికి ఈ యుగంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి మంచి పేరు అయిపోయింది కదా పని. సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. మహాభారతం ఇస్ జస్ట్ అబౌట్ పవర్ పాలిటిక్స్. రామాయణం కెన్ హ్యావ్ ఎ మారల్ థింగ్. తమ్ముడు అన్నని గౌరవించాలి, భార్యనిలా చూసుకోవాలి, పరిస్థితిని చూడకూడదు, ఇలాంటి కొన్ని మారల్ ఆస్పెక్ట్స్ అనేది రామాయణంలో ఉన్నాయి. ఐ డోంట్ థింక్ మహాభారతం ఇస్ ఎనీథింగ్ టు దట్. మహాభారతం అయితే సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మహాభారతం కూడా ఒక విధమైన మహాభారతం ఇస్ అబౌట్ పవర్ పాలిటిక్స్. సో యూ సీ మోర్ లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ అండర్వరల్డ్. అంటే అండర్వరల్డ్ అంటే ఏంటి మీకు చెప్పేది? ఇప్పుడు ఆ టైంలో ఫ్యూడల్ వ్యవస్థలో రాజులు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్స్, అది ఎవరికి బలం ఉంటే వాడే గెలుస్తాడు. సేమ్ థింగ్ క్రైమ్ ఆర్గనైజేషన్లో కూడా బలం ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ దట్. ఇట్స్ అబౌట్ వైలెంట్ ఫిజికల్ పవర్. మీరు సివిలైజ్ సొసైటీ వచ్చినప్పుడు లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటి బట్టి నడుస్తాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి అంత పవర్ ఉండకూడదు అనే దాంట్లో ఒక ప్యారలల్ సిస్టమ్స్ వస్తాయి. అప్పుడు అండర్ వరల్డ్ మెయిన్ థింగ్. మహాభారతం టైంలో ఫ్యూడల్ టైం, మహాభారతం అని ఒకటే అంటలేదు, రాజుల టైంలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నదానికి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఏమీ డిఫరెన్స్ లేదు. సో మొత్తం మీద వర్మ గారు ఈ సినిమా కాస్టింగ్లో కానీ కీలకమైన పాత్రధారుల్లో మీరు ఏమన్నా ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ స్టడీ చేయడానికి మీ రీసెర్చ్ కానీ ఎక్కడి నుంచి దొరికింది? బికాస్ దావుద్ ఇబ్రాహింకి సంబంధించి 1-2 ఫోటోలు తప్ప ప్రపంచం ఆయన చూడలేదు సరే. అండ్ ఇంకొక సూట్ సరే, ఇది అయ్యాక రెండో సూటి ప్రశ్న.
సో మీరు ఎక్కడి నుంచి చేశారు ఈ రీసెర్చ్ అంతా కూడా టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ దిస్ ఇస్ పర్హాప్స్ వాట్ దావూద్ ఇబ్రాహిం లుక్ లైక్? సి ఎనీబడి ఒక మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ నేను when I did on వీరప్పన్, యూనో నేను సినిమా తీసే టైంకి వీరప్పన్ పోయి ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయాయి ఆర్ మోర్. సో ఏది మీరు చేసినా ఇన్ ద రీసెర్చ్ మోస్ట్ అథెంటిక్ సోర్సెస్ మీకు సాధ్యమైనంత వరకు. ఇప్పుడు నిజం అనేది బిలీవబుల్గా ఉండాలి. నిజం అనేది ఎవరికి తెలియదు ఎప్పటికీ, ఎందుకంటే మీరు ఆ టైంలో మీరు లేరు, అది చేసినప్పుడు మీరు లేరు. అలాంటప్పుడు మీరు రిపోర్ట్ చేసిన, ఒక కథ రాసిన, ఒక కాలం రాసిన, సినిమా తీసిన, ద వే యూర్ పీసింగ్ ఇట్ టుగెదర్ ఇట్ షుడ్ సౌండ్ ట్రూత్ఫుల్, యూనో. సో ఇప్పుడు నేను సపోజ్ 5 అడిగిన అనుకోండి దావూద్ ఇబ్రాహిం గురించి, 5 వర్షన్స్ చెప్తున్నారు అతను ఎలాంటి అతను. ఒక 3 చెప్పండి మాకు. అంటే ఒకడేమో అసలు నాకు అది చాలా పిరికోడండి, మీడియా చేసింది, అసలు అది ఏమీ లేదు అని చెప్పాడు ఒకడు. ఇంకోడు అంత తెలివైనడు అసలు ప్రపంచంలో ఉన్నాడు అని చెప్పాడు ఒకడు. ఇంకోడేమో అసలు తన చేతికి మట్టకుండా చేస్తాడు, అసలు చాలా పెద్ద మ్యానిపులేటర్ అని చెప్పాడు. ఇంకోడెవడో అసలు అంత దావూద్ ఇబ్రాహిం పేరు మీద చేశారని వేరే వాళ్ళు, అతని ఏదో అమాయకుడు అని చెప్పాడు. ఇంకోడేమో అసలు అంతకన్నా డేంజరస్ మనిషి అసలు ప్రపంచంలో ఉండని చెప్పాడు. సో ఈ 5 వేరే పాయింట్స్. నా పాయింట్ ఏంటంటే అతను ఈ 5 కాకపోవచ్చు, 5 కూడా అవ్వచ్చు, ఏది డిపెండింగ్ ఆన్ ద టైం. ఎవరు ఏ పరిస్థితుల్లో కలిశారు, ఎప్పుడు కలిశారు అన్న దాని మీద మనకి మనుషుల మీద ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి. అవును, కరెక్ట్. మీరు క్యారెక్టరైజేషన్ ఇస్తున్నప్పుడు ఎవరేం చెప్పినా కూడా దావూద్ ఇబ్రాహిం గొంతు సన్నగా ఉందనుకోండి, క్యా బేటా కైసా హే అని ఉందనుకోండి, ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని మీరు అలా చూపించలేరు, గంభీరంగా చూపించాలి. ఒకలాంటి ఒక లుక్, ఒక విధమైన ఏం చెప్పాలి, ఒక హీరోయిక్ ఇది కల్పించక తప్పదు. ఎందుకంటే మనకు తెలిసిన దావూద్ ఇబ్రాహిం ఆయన చాలా గ్లామరస్, పార్టీ లవింగ్ పర్సన్ అని రకరకాల విషయాలు తెలుస్తుంటాయి. సో ఇవన్నీ ఎలా మీరు సమకూర్చారని? అది సిద్ధం చేయి. అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయితే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఎవరు మామూలు ఎవరు చెప్పలేరు డైరెక్ట్గా. ఉదాహరణకి నేను ఈ అప్పా చాచాని, ఈ సాబిర్ని చంపేసినప్పుడు ఫాదర్ ఎట్లా రియాక్ట్ అయ్యాను. ఫాదర్ హెడ్ కానిస్టేబుల్, చుప్చాప్ కోనేమి బయటికి అయినా, జస్ట్ రూమ్లో మూల కూర్చుని ఉండిపోయాలి, ఎందుకంటే దొంగ ఏరియాలో జరుగుతూనే ఉంటాయి దాన్ని. ఇప్పుడు రూమ్లో మూల కూర్చుంటాం అనే డీటెయిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సెంటర్లో రూమ్ మధ్యలో కూర్చుంటానికి, మూల కూర్చోటానికి ఏదో ఒక తేడా ఉంది అక్కడ, యూనో. అంటే ఆల్మోస్ట్ ఎవరి దారిలోకి రాకుండా ఆయన ఒక్కరే కూర్చుని. ఓకే, సో ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు చెప్పే విధానంలో ఇలాంటి డీటెయిల్స్ తోటి మనకి ఒక ఇది వస్తుంది, యూనో. ఇప్పుడు వీరప్పన్ గురించి నాకు ఒక పోలీస్ ఆఫీసరు ముద్దుమల్లై ఫారెస్ట్లో ఎప్పుడు కలిసినప్పుడు చెప్పాడు, సరే వీరప్పను పులి మీద తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే మనకు ఫస్ట్ పోతుంది, ఎవరు అతను అక్కడ లోకల్ మనిషి, పోలీస్ ఇన్స్పెక్టరు, అయినా కూడా వీరప్పన్ పులి మీద తిరుగుతాడంటే అది ఒకవేళ నిజంగా తిరిగినా మనం నమ్మం. సో నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, అంతేగాని అది నిజమని కాదు బేసిక్గా. దాని తర్వాత మీరు డాట్స్ కనెక్ట్ చేస్తారు. డాట్స్ కనెక్ట్ చేయటువంటి మీనింగ్ ఏంటంటే అంతకుముందు ఎప్పుడూ చెయ్యని వాడు సడన్గా ఇది ఎలా చేశాడు, దీనికి దానికి మధ్య ఏం జరిగింది అని ఒక వర్షన్ ఉండొచ్చు, ఏం జరిగి ఉంటుందని మీ ఇమాజినేషన్ ఉంటుంది. ఆ ఇమాజినేషన్ మీరు అవతల వాళ్ళకి చెప్పినప్పుడు అవునేమో అని ఆడు అంటాడు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కొంతమంది అని జీనియస్ అంటారు, కొంతమంది ఏమో పెచ్చోడు అంటారు, కొంతమంది అసలు ఏంటి ఏం మాడతాడు ఆడే వాగుతాడు ఏదో అంటారు. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు మనలో ప్రతి ఒక్కరికి అలాంటి వేరే వేరే వర్షన్స్ ఉంటాయి. Right. So finally, we will decide to believe one version. And that will be your film is that will be the truth. Yeah. బట్ ఇతర విషయాలు దావూద్ ఇబ్రాహిం వ్యక్తిగత జీవితం గురించి మీరు వీరప్పన్కి ప్రేమ కథ పెట్టారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్రేమాయణాలు విత్ హిస్ ఫ్యామిలీ. Because Dawood is a very woman man, and he had affairs with a lot of women, and he had affairs. ఎక్కడో మధ్యలో రకరకాల పుకార్లు వచ్చేవి. బాలీవుడ్లో కూడా ఆయనకి చాలా రిలేషన్షిప్స్, అఫేర్స్ ఉన్నాయి. పుకార్లు ఏం కాదు, ఉన్నాయి. He actually was living with Mandakini, married Mandakini,
nearly for 10 years. Yeah. వాట్ వాజ్ ద లాస్ట్ టైమ్ వీ హర్డ్ ఆఫ్ దావుద్ ఇబ్రహీం ఇన్ అంటే ఆయన జాడలు కానీ? We are hearing it now, right now, Yes. because of the Sachin Vajay connection. Yeah. సో మరి ఈ టైంలో ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో దావుద్ ఇబ్రాహిం ఏం చేశాడు అని ఎవరికి తెలియదు. ఫస్ట్ మనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడితే దావుద్ ఇబ్రాహిం అని చెప్పడం. మీరు చెప్తే నమ్మరు, దావుద్ ఇబ్రాహిం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 30-40 years. ఓకే, యాక్చువల్ ఉన్న కేసులు రెండే. వాట్ ఆర్ ద టూ కేసెస్? ఒకటేమో సమద్ ఖాన్ అని ఒక మర్డర్ జరిగింది. సమద్ ఖాన్ని 4-5 కలిసి చంపారు. దాంట్లో దావుద్ ఉన్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది, ఒకటి. రెండోది 93 బ్లాస్ట్. 93 బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1 బాంబే పోలీస్ ఛార్జ్ షీట్ ప్రకారం 13 years ట్రయల్ జరిగిన తర్వాత ఒక్క విట్నెస్ కానీ, ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, మటీరియల్ ఎవిడెన్స్ కానీ దొరకలేదు దావుద్ని లింక్ చేయడానికి. కానీ దావుద్ ఇంకా క్రిమినల్. ఎందుకు? అతను సమన్స్ ఆన్సర్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అతను వస్తే నేనే చేశాను అన్న ఒక ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంకో కౌంటర్ ఎవిడెన్స్ అనేది ఇంపాసిబుల్ సృష్టించడం. సో ఒకవేళ తను వచ్చి లొంగిపోతే ఇమీడియట్ వదిలేసి వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదో డీలే చేస్తారు ఇలాంటివన్నీ చేసి, బట్ తను రావాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా మనం ఎంతసేపు దావుద్ పెద్ద క్రిమినల్ ఏం చేసిండే ఎవరికి తెలియదు. కానీ ఏ క్రైమ్స్లో ఆయన యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ ఆల్ దిస్? నాకు పర్సనల్గా నా రీడింగ్ ఏంటంటే, ఈజ్ అ హైలీ ఇంటెలిజెంట్ గై అండ్ హీ యూజ్డ్ క్రైమ్ ఇన్ ద బిగినింగ్ డేస్ టు బికమ్ లెజిటిమేట్లీ సక్సెస్ఫుల్. సో తను దుబాయ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ కసినోసు లేకపోతే హోటల్స్ ఇలాంటి అన్ని లీగల్ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ వాజ్ లివింగ్ వెరీ పాష్ కార్స్ అండ్ బిగ్ బంగ్లోస్ అండ్ షేక్ తోటి లంచ్ చేసాడు, దుబాయ్ షేక్ తోటి. యూనో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు క్రైమ్ చేసిన అవసరం లేదు. ఎవరైనా క్రైమ్ ఎందుకు చేస్తారు? దెర్ హ్యాస్ టు బి సమ్ రీజన్ ఫర్ టు డూ దట్. ఆల్రెడీ తన సక్సెస్ 1986లో వచ్చిన తర్వాత వై వుడ్ యూ బి ఇంటెలిజెంట్? అలా చూస్తే అంటే పవర్కి అంత ఉంటుందా? అంత ఉండదు. కానీ అదే కానీ దాని తర్వాత ఇఫ్ ఈస్ లీగల్లీ మేకింగ్ hundreds and thousands of crores, why would you do these cheap things like 50 lakhs? అంటే కిక్ కాదా? ఇస్ ఇట్ నాట్ ఐ మీన్ దట్ కైండ్ ఆఫ్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ని అవసరానికి వాడుకోవడం కూడా తప్పే. బట్ వాట్ ఈస్ ఇప్పుడు two different things. 93 before people used to take pride బాయ్ को जानता हूँ, బాయ్ని డిన్నర్ भी बुलाया. ఈ పెద్ద వాళ్ళందరూ యాక్చువల్లీ దే యూస్ టు ఫ్లాంట్ దేర్ కనెక్షన్స్. బికాజ్ అప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ ఒక ఫ్లాంబాయింట్ థింగ్. గొడవైనా ఇంటర్నల్ గ్యాంగ్ వార్ఫేర్ అలా ఉండేది, కానీ జనాలు బయట మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 93లో టెర్రరిస్ట్ యాంగిల్ జరిగింది. ఐఎస్ఐ మౌలానా 93 బ్లాస్ట్ మౌలానా టెర్రర్ యాంగిల్ అనేది అటాచ్ అయింది. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్ చేంజ్. కానీ ఆ పర్సెప్షన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద పోలీస్ హ్యావ్ చార్జ్డ్ హిమ్, విచ్ దే కాంట్ ప్రూవ్ టిల్ టుడే. ఎక్సెప్ట్ ఫర్ దట్ వీ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ఎనీ కేస్. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తను అనిల్ కపూర్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ తన పక్కన ఉండి దుబాయ్ షేక్ తోటి లంచ్ చేస్తున్నాడు. వై వుడ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పెటీ క్రైమ్? దాని మూలానే మీకు ఆ పవర్ ఎక్కువ. కానీ ఎవరికో ఫోన్ చేసి 50 లక్షలు 1 కోటి రూపాయలు అని బెదిరించి చేసేది దానికన్నా అదే ఎక్కువ, ఇది ఎక్కువ. అంటే అదే స్థాయిలో 50 crores 50 lakhs 1 crore ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇంకా పెద్ద స్థాయిలో దేశానికి అంటే చాలా తీవ్ర స్థాయిలో భద్రతకి ముప్పు కలిగించే. దట్ ఈస్ వెన్ ద 93 బ్లాస్ట్ హ్యాపెండ్. 93 బ్లాస్ట్లో బికాజ్ 92 డిసెంబర్లో చాలామంది ముస్లిమ్స్ని శివసేన వాళ్ళు చంపేశారు అయోధ్య తర్వాత. వాటికి పగ తీర్చుకోవటానికి వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి అసలు బాంబేలో మమ్మల్ని బతకనివ్వరు అని మొత్తం బైకలా దొంగరి మహమ్మద్ అలీ రోడ్లో ఉన్న ముస్లిమ్స్ మాకున్న దైవం ఒక్కడవే అని చెప్తే ఆ ఎమోషన్లో పగ తీర్చుకోవటానికి ఈ సీరియల్ బ్లాస్ట్ చేసాడు అనేది జనరల్ బిలీఫ్. ఇది ఈవెన్ ద పోలీస్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆల్సో జనరల్ బిలీఫ్. ఇది ఇలా ఫలానా శివసేన వాళ్ళు చంపించారు, అది కరెక్ట్. దట్ ఈస్ రికార్డెడ్ థింగ్. దట్ ఈస్ రికార్డెడ్. బట్ దానివల్లే ఇది చేయించారన్నది జనరల్ బిలీఫ్. జనరల్ బిలీఫ్ ఇంక్లూడింగ్ ద బాంబే పోలీస్ ఛార్జ్ షీట్.
అరే ప్రతీకార చర్య. యా, టు టేక్ రివెంజ్ ఆన్ ద కిల్లింగ్ ఆఫ్ ద ముస్లిమ్స్ ఇన్ డిసెంబర్ ఈజ్ వై హీ డిడ్ ద బ్లాస్ట్ అనేది ఒఫిషియల్ ఛార్జ్ షీట్ అది. సో విచ్ మీన్స్ Yeah. ఆయన స్కేల్ ఆఫ్ క్రైమ్ ఒక వ్యక్తిగత కాజ్ నుంచి ఒక సమూహానికి సంబంధించిన కాజ్గా పెరిగింది. అండ్ ఈ విషయంలో ఆల్సో కొంచెం దేశ పౌరులు, దేశ భద్రత, ఒక మతపరమైన చర్యగా కూడా మారింది. సో హీ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ హ్యాస్ గ్రోన్. సో వాట్ ఇస్ ద గ్యారంటీ? But see, నేను ఇక్కడ two things. What Dawood did is different. What the police are saying is different. What I believe is different. This kind of a person, I believe, will not do it to jeopardize his entire operations. ఎందుకంటే దాని మూలాన మ్యాక్సిమం నష్టం ఎవరికి వచ్చింది? దావుద్ ఇబ్రహీంకి వచ్చింది సీరియల్ బ్లాస్ట్ మూలం. సో యూ బికాస్ కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద అందులో ఆయనకు వచ్చేది ఏం లేదు కానీ ఆయన కాబట్టి ఆయన చేయడంటారు. Yeah, because it's too smart and too selfish to indulge in this public charity. Even if it's triggered religiously. Whatever, because he's not a religious guy, first of all. He never went to a mosque. Yeah. He never went to a mosque. How do you have evidence of that? But he never talked about God. All Muslims maximum God in front చేస్తారు కదా ఇప్పుడు. దావుద్ ఇబ్రహీం never spoke about God. సో ఈ కాంటెక్స్లో వర్మ గారు, యువర్ మెన్షనింగ్ అనిల్ కపూర్, సంజయ్ దత్ వీళ్ళందరూ కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఆ సాన్నిహిత్యం అసలు ఎలా ఏర్పడుతుంది అంటే ఒక గ్యాంగ్స్టర్ అని తెలిసే వెళ్తారా బాలీవుడ్ నటులు అంటే? ఎందుకంటే ఆ టైంలో అండర్ వరల్డ్ అనే వర్డ్ మనం ఇప్పుడు యూజ్ చేసిన కాంటెక్స్ట్లో ఉండేది కదా అసలు. వాళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ అక్కడ. బడా ఆద్మీ అని బడా ఆద్మీ బహుత్ ఏ ఆయనకి అని ఒక హీరో లాగా చూసేవారు గ్యాంగ్స్టర్స్ని. వీళ్ళు హీరోలు అందరూ కూడా సిటీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిటాల రవి ఉన్నాడు. పరిటాల రవి వెరీ వైలెంట్ అండ్ డేంజరస్ గా అంటారు. మొత్తం మీకు అనంతపూర్ జిల్లాలో ఎందుకు అందరిని ఎక్కించింది? అందుకే ఎక్కించింది. కానీ ఇక్కడ తేడా ఏమొస్తుందంటే వర్మ గారు, ప్రధానంగా ఒక అబ్స్కాండింగ్ ఇలాంటి క్రిమినల్కి ఒక పొలిటికల్ ఫేస్ ఉండే ఒక తీవ్రమైన వ్యక్తికి దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. ఈ మనిషి అందుబాటులో ఉన్నారు, ఈ మనిషి తప్పించుకుని వెళ్తున్నారు కాబట్టి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. పర్సన్ తను ఉన్న పొజిషన్, తను ఉన్న సిచ్యువేషన్లో తనకు అనుగుణంగా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పరిటాల రవి అనే మనిషి అనంతపూర్లో ఉన్నాడు. అనంతపూర్లో ఏమేమి మనకు వర్కౌట్ అయితే వేరే ఉంటాయి. దుబాయ్లో దావుద్ ఇబ్రహీం అంటే తనకు వేరే వర్కౌట్ అవుతాయి. వీళ్ళకి ఉండే ఫ్యాసినేషన్ ఆయనకి ఫిల్మ్ స్టార్స్ పట్ల ఎందుకు ఉండేది ఫ్యాసినేషన్? దట్ ఇస్ వెరీ దిస్ బికాస్ హీ డెలిబరేట్లీ వాంటెడ్ టు గివ్ దట్ కలర్ టు ద గ్యాంగ్. అంటే మనం వీధి రౌడీలాగా ఉండకూడదు, మనని రెస్పెక్ట్తో చూడాలి జనాలు. రెస్పెక్ట్తో ఎప్పుడు చూస్తారు? రెస్పెక్టబుల్ పీపుల్తో ఉన్నప్పుడు చూస్తారు. అందుకని పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి ఈ ఫిల్మ్ స్టార్స్ని, పొలిటికల్ లీడర్స్ని, క్రికెట్ ప్లేయర్స్ని ఇలా అందరినీ ఇన్వైట్ చేసేవాడు. సో వాళ్ళ పక్కన నుంచున్నాడు కాబట్టి తనకు కూడా ఒక లెజిటిమసీ వచ్చేస్తుంది. విచ్ ఇస్ అ ప్లాన్డ్ పర్పస్ ఐ డిడ్ దట్. రైట్. అండ్ ఎవరెవరు అంటే వెళ్ళకపోయే క్వశ్చన్ ఉండదు. ఆయన దావుద్ ఇబ్రహీం పిలిచాక ఇంపాసిబుల్. యా, రాము అని చెప్పడానికి ఎ వెరీ బిగ్ మ్యాన్ కాల్స్ యూ ఇన్ ఎ నైస్ వే నాట్ టు డూ ఎ క్రైమ్. ఎందుకు వెళ్ళరు మీరు? అంటే ఎందుకు క్రిమినల్స్తో మనకు ఎందుకు అని అనుకోవాలి కదా. అది అంటే ఇప్పుడు క్రిమినల్స్ అంటే ఇప్పుడు పిక్ పాకెట్ క్రిమినలే, దావుద్ ఇబ్రహీం క్రిమినలే. కానీ తనకున్న ఇమేజు ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఫలానా ఒకటి తెలిస్తే ఎప్పుడైనా మనకు పనికొస్తాడు. ఎప్పుడైనా మనం ఏం చేయట్లేదు, మనం క్రైమ్ చేయట్లా. రైట్. కానీ పవర్ఫుల్ పీపుల్ తెలియటంలో తప్పే ఉంది అని ఒక అట్రాక్షన్ అందరికీ ఉంటుంది. ఎప్పుడు అది పోయింది? 90 బ్లాస్ట్ తర్వాత పోయింది. బికాస్ దట్ వాజ్ మర్డర్ ఆఫ్ పబ్లిక్ ఇన్నోసెంట్ పీపుల్. దట్ వాజ్ అ టెర్రర్ ఇన్సిడెంట్. దట్ ఈస్ వెన్ ఎవ్రీబడి కట్ ఆఫ్ దేర్ లింక్స్ విత్ దావుద్ ఇబ్రహీం, విచ్ ఈస్ ద రీజన్ తను చాలా ఎఫెక్టెడ్ దానికి. అందుకే అలా ఎఫెక్ట్ అతను ముందే తెలుసు కాబట్టి అతను చేసి ఉండడని నా బిలీఫ్. మీ సినిమాలో ఈ ఆస్పెక్ట్స్ అన్ని అడ్రస్ అవుతారా, చేస్తారా అసలు? ఆఫ్ కోర్స్. అంటే ఇది 93 బ్లాస్ట్ ఆల్సో ఇవన్నీ దే ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. యా, ఎస్. అండ్ అది సీరియస్లో ఉండదు, సినిమాలో ఉండదు. సినిమాలో 1982-82 మధ్యలో ఉంటుంది స్టోరీ. సో ఎమర్జెన్స్ వరకు మీ సినిమా. యా, కరెక్ట్. తర్వాత జరిగిన కార్యకలాపాలు అన్ని సిరీస్, అవన్నీ సిరీస్లో ఉండబోతున్నాయి. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు, అంటే ఇప్పుడు ఎంత మీరు నార్కోస్ లాంటివి చూసినా ఇది ఒక రియల్ లైఫ్ సంఘటన, అందులో మన దేశానికి సంబంధించిన సంఘటన. సరే మీరు దేశభక్తి ఉందే లేదు అని చెప్పినా కూడా ఎక్కడో అక్కడ మీకు కొంచెం ఉంటుంది కదా, అంటే ఒక విధమైన కన్సర్న్. హౌ ఆర్ యూ గోయింగ్ టు జస్టిఫై మేకింగ్ సిరీస్ ఆన్ దిస్? I am not telling first of all justifying that Dawood Ibrahim is good for the country or bad for the country. జరిగిన జర్నీ చూపెడతాను. Then it's up to the people.
ఇప్పుడు నేను మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది దావుద్ ఇబ్రహీం చెప్పట్లేదు కదా నేను. వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఐఎమ్ షోయింగ్ దట్. రైట్. ఇట్ లైక్ అ డాక్యుమెంటేషన్ ఆఫ్ a full story, yeah, big correct. story that shook up the entire country at one point of time. రైట్. రామ్ గోపాల్ వర్మ గారు దావుద్ ఇబ్రహీంని ఎప్పుడైనా కలిసే అవకాశం కానీ ఆలోచన కానీ మీకుందా? ఆయనకు ఈ సినిమా తర్వాత ఉంటుంది అనుకుంటారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఇస్ అ హైలీ సీక్రెటివ్ పర్సన్. లాస్ట్ మరి ఆ సీక్రెట్స్ అన్ని మీరు బయట పెట్టేస్తున్నారు కదా ఈ సినిమాలో. కాదు, నేను అనేది తను ఇప్పుడు ఇంట్రాక్షన్ నేను చెప్పేది. 35 yearsలో తన ఒక ఫోటో బయట రాలేదు. ఎందువల్ల అంటారు? అది ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అండ్ ఒక వీడియో క్లిప్ కానీ ఒక ఫోటో కానీ. అండ్ ఆల్సో యూఆర్ రాంగ్ ఇన్ సేయింగ్ దట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. దట్స్ నాట్ ట్రూ. ఒక పాయింట్ ఏంటంటే హీఈస్ అండర్ అనదర్ నేమ్ ఇన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తౌబిష్ అని ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి కరాచీలో. వాడు అక్కడే క్రైమ్ చేసి ఆడొచ్చి హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, మనం పట్టించుకుంటాం. మనం పాకిస్తాన్లో ఎవడో ఏదో చేస్తే మనం ఇప్పుడు క్రైమ్ అనేది ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉండి మన దగ్గర ఉన్నప్పుడు క్రైమ్ చేయాలి. సో ఎవరు చూడడం లేదంటారు? ఎవరు చూడలేదు. సో ఆయన ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లోకి వచ్చి కనిపించలేతే మీ గోవా బీచ్ లో షూటింగ్ సెట్ పక్కన ఇండియాలో ఈజ్ వాంటెడ్ పర్సన్. అదే అడుగుతున్నా. ఇండియాలోనే చెప్పాను హీస్ వాంటెడ్ కదా. ఇండియాలో కాదు, మీరు ప్రపంచం అంతా ఎదుగుతుంది. ప్రపంచం అంతా తిరిగి వెతుకుతున్నారని మన వాళ్ళు. దే ఆర్ గోయింగ్ వరల్డ్ అరౌండ్ ద వరల్డ్ లుకింగ్ ఫర్ హిమ్. నో, they're not. They all believe that he is in Pakistan. He is known to be in Pakistan. Yeah. But they can't go into Pakistan, ante. Right. Which is why he is hiding there. But now he is actually in the form of your hero. మీ పాత్రగా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది దావుద్ ఇబ్రహీం. సో మీ పాత్రని ఇష్టపడతారా జనం? చూసి కష్టపెట్టుకుంటారా? What is your gut feeling? Anybody you see as a human being, you'll always tend to like him. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతారు, రైట్, లాజిక్ కనెక్ట్ అవుతారు, రేషనాలిటీ కనెక్ట్ అవుతారు, థాట్ ప్రాసెస్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు నార్కోస్ చూసారనుకోండి, పబ్లో ఎస్కోబార్ ముందు దావుద్ ఇబ్రహీం ఇస్ నథింగ్. అంత పబ్లో ఎస్కోబార్ని మనం హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు మనం ఒక 2 seasons చూసాం కదా వరుస. ఎందుకంటే పబ్లో ఎస్కోబార్ మన లైఫ్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేసినట్టు మనకు తెలియదు. బట్ వెంచువల్లీ మన లైఫ్ అంటే కంట్రీ కాదు కదా, వెంచువల్లీ లైఫ్. నంబర్ ఆఫ్ పీపుల్ పబ్లో ఎస్కోబార్ హిల్ ఒక్కడిని చంపడానికి మొత్తం ప్లేన్ కూల్చాడు పబ్లో ఎస్కోబార్. అలాంటి మనిషి కూడా మీ దగ్గర నుంచి అతను రూమ్లో ఉన్నప్పుడు, అంటే సినిమా అనేది ఆల్మోస్ట్ యు ఆర్ విత్ హిమ్ అట్ దట్ టైమ్. 100% యూ విల్ గెట్ ఎమోషనల్ విత్ ఎనీబడి లైక్ దట్. మీరు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్లో వర్మ గారు మీరే చెప్పారు, మనిషి ఎప్పుడు నెక్స్ట్ ఏమిటి అని వెళ్తూ ఉండే ప్రయాణం మనిషిది. ఇప్పుడు ఒక అత్యంత పవర్ఫుల్ అండ్ అత్యంత ఒక డబ్బులుండే పరిస్థితికి వచ్చేసిన ఒక క్రిమినల్ గ్యాంగ్స్టర్ మైండ్లో ఇప్పుడు ప్రపంచం పట్ల, దేశం పట్ల, లేదు మనుషుల పట్ల ఏం ఎమోషన్స్ ఉండుంటాయి, తర్వాత ఆయనకు వారసులు ఉన్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి బయటపడతాయి. ఒకటి హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ మలేరియా. అంత పెద్ద క్రిమినల్ కూతుర్ని ఒక దోమ వచ్చి చంపేసింది. ఓకే. ఇంకొక డాటరు మియాందాద్ అనే మన క్రికెట్ ప్లేయర్ గాట్ మ్యారీడ్. ఒక సన్ ఏమో మౌలానా అయిపోయాడు. ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వల్ పూజారి లాగా. పూజారి. బట్ ఐ థింక్ దావుద్ ఈజ్ ఎ గై, ఐ డౌట్ హీ విల్ హ్యావ్ ఎనీ ఫ్యామిలియల్. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ స్టైల్, ఈ స్లీప్స్ ద హోల్ డే అండ్ ఈజ్ అవేక్ ద హోల్ నైట్ పార్టీయింగ్ అంట. పార్టీయింగ్? యా, దట్స్ ఓన్లీ థింగ్ హీ డస్ ఎవ్రీ డే. హీ ఈజ్ నాట్ విత్ మందాకిని ఎనీమోర్. మందాకిని ఎప్పుడూ తెలిసి, Mandakini I think more than 20 years. Did they have kids together? Do we know of that? Mandakini has a son. Everybody suspects it's Dawood Ibrahim's son, but she doesn't tell that. ఎవరితో మాట్లాడదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎంత రీసెర్చ్ చేశారు? ఎందుకంటే వాస్తవాలు, యథార్థాలు, కల్పితాలు ఉన్నా ముందు 4 యథార్థాలు దొరికితే 10 కల్పితాలను జోడించవచ్చు. ఇక్కడ దొరకడమే కష్టం, అన్ని ఊహాగానాలే. ఈ మనిషిని ఎవరు చూడలేదు. ఇంకోటి అసలు ఇన్సైట్ కోసం ట్రై చేయరు అసలు. నాకు ఎంతసేపు పైన చూసేసి ఒక ఇప్పుడు బ్యాడ్ పర్సన్, గుడ్ పర్సన్ అని ఎక్కడ ఉండడు. బ్యాడ్ పర్సన్ అంటే ఎందుకు బ్యాడ్ అయ్యాడు తెలుసుకోకుండా బ్యాడ్ అంటాం అనేది ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్ జడ్జ్మెంట్. కానీ ఎందుకు బ్యాడ్ అయినా కూడా దేశద్రోహంలో కానీ మనుషుల్ని చంపడంలో కానీ పాల్పడితే ఖచ్చితంగా అది ఫస్ట్ బ్యాడ్ అనేయాలి. తర్వాత మనం బ్యాడ్ ఎందుకు అయ్యాడని PhD చేసుకోవచ్చు. కానీ అన్నది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు క్రైమ్ అని లీగల్ సిస్టమ్ ఉన్నదే ఎందుకు,
టోటల్ సొసైటీకి ఉన్న ఒక కంబైన్డ్ గుడ్ కోసం ఈ చేయకూడదు అని కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఆ రూల్స్ని అధిగమించిన క్రిమినల్ అంటాం. దట్ ఆబ్వియస్లీ ఈజ్ గోయింగ్ టు బి. కానీ ఆ రూల్స్ని అడ్డు పెట్టుకుని వేరే వాళ్ళు దే మైట్ డూ వర్స్ దెన్ దట్ బికాస్ దే ఆర్ స్మార్టర్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. అలాంటిది అవతల వాళ్ళు ఫీనప్పుడు వాళ్ళు రిబెల్ అవుతారు. రిబెల్స్ అంటే ఏంటి? బేసిక్గా వర్ థంబింగ్ ద నోస్ అగెయిన్స్ట్ ద సిస్టమ్. సో వాళ్ళకి ఒక్కొక్కసారి పవర్ ఉండొచ్చు, వాళ్ళు బయటపడిపోవచ్చు, లేకపోతే జైల్లో ఉండొచ్చు. రైట్. సో ఇప్పటికే దాదాపు పెద్ద పెద్ద క్రిమినల్స్ అందరూ కవర్ అయిపోయారు వర్మ గారు. మీ సిరీస్ ఆఫ్ క్రిమినల్స్లో ఇంకెవరైనా మిగిలిన్నారా దావుద్ తర్వాత? ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ మీ సినిమాలు తీస్తారు అయితే? నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు డైరెక్టర్ అవ్వకపోతే గ్యాంగ్స్టర్ అయి ఉండేవారా అని. మీరు డైరెక్టర్ అవ్వకపోతే క్రిమినల్ గ్యాంగ్స్టర్ అయ్యేవారా అని. నేను ఐఎమ్ లైక్ ఏ న్యాచురలిస్ట్ హూ స్టడీస్ వైల్డ్ యానిమల్స్. అందరూ మీకు జంతువులు, ఫారెస్ట్లో ఒక స్నేక్ ఉండొచ్చు, కోబ్రా ఉండొచ్చు, లేకపోతే టైగర్ ఉండొచ్చు, లయన్ ఉండొచ్చు. ఆ వైల్డ్ యానిమల్స్ స్టడీ చేయడం నాకు ఇష్టం. దట్ డజంట్ మీన్ ఐఎమ్ ద వైల్డ్ యానిమల్. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక దాని మీద ఒకడిని చంపాడు అంటే ఆ యాక్ట్ కన్నా ఎక్కువ వాడు చంపే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు, వీడు చంపే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అని స్టడీ చేయడం నాకు ఎక్కువ ఇష్టం. మీరు గతంలో అమ్మాయిల గురించి కూడా ఇలాగే అన్నారు. ఏమని? వైల్డ్ లైఫ్ న్యాచురలిస్ట్ మీరు. అమ్మాయిల గురించి అలా, అమ్మాయిలు అంటే ఐ థింక్ దట్ ఈస్ ఆర్ట్ ఫర్ మీ. అమ్మాయిలు అంటే ఆర్ట్ ఫిల్మ్, నాట్ ఇలాంటి సినిమా కాదు. రైట్. దావుద్ ఇబ్రహీం జంతువు అయింటే ఏమైండేవారు? ఏ జంతువు అయిండేవారు క్లోజెస్ట్? I definitely won't equate him with these dangerous animals. Actually, most dangerous animal is human being. అందుకనే you can control all the animals. Actually, I can't say fox also. Definitely, I won't equate him neither with a snake nor a tiger. ఇప్పుడు ఒక పెద్ద బ్రహ్మ ప్రశ్న, స్నేక్ ఆర్ టైగర్ యూర్ సేయింగ్, అంతేనా? అంటే స్నేక్కి మనం మామూలుగా పావురా అంటే ఏదో దాక్కుని మనకు కనిపించకుండా కాటేస్తుంది అన్న దాని మీద వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. పాము అంటే మనకు తెలీదు ఎప్పుడు కాటేస్తుందో అని. టైగర్ అనేది ఆబ్వియస్ స్ట్రెంగ్త్ అది. కానీ తెలివితేటలు కూడా ఉన్నాయి కాబట్టి నక్క కూడా ఉండొచ్చు. అంటే నక్క పాయింట్ ఏంటంటే పరిగెడతా ఉంటుంది. తెలివిగా ఏం చేస్తుందో నాకు ఇంతవరకు తెలియదు. నక్క తెలివింది అంటారు కానీ అది ఏం తెలివి ఉపయోగించింది నాకు తెలియదు ఇంతవరకు. సో ఇది ఒక అన్ని కలగలిసిన ఒక విచిత్ర జంతువు, అంతేనా? ఇది మోర్ నియర్ టు దట్. అన్ని కలగలిసి, అన్ని క్వాలిటీస్ కలగలిసిన ఒక విచిత్ర యూనిక్ జంతువు. ఒక పెద్ద డౌట్, నక్కలాగా ఆలోచించి పాములాగా కాటేసి ఫస్ట్ కాటు పడగానే టైగర్ అయిపోతాడు. ఐ థింక్ దిస్ ఇస్ ద కరెక్ట్ థింగ్. ఇచ్చాదారి సాంప్లాగా ఉండడానికి. డి కంపెనీ మోర్ డేంజరసా, ఆర్జీవీ కంపెనీ మోర్ డేంజరసా అని ప్రశ్న అడుగుతుంది అందరూ అడుగుతున్నారు మీరు తీసే సినిమాల్ని బట్టి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సినిమాల్లో రొమాన్సైజ్ చేస్తారు అని చెప్తారు, లేకపోతే గ్లోరిఫై చేస్తారు క్రిమినల్స్ని. ఇప్పుడు ప్రతి కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ 20 మందిని కొట్టాడు, మహేష్ బాబు 50 మందిని కొట్టాడు, ఇంకోటి ప్రభాస్ 100 మందిని కొట్టాడు. అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు, ఏలేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకుంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ రోల్ వేసినా. బట్ దట్ ఈస్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ బికాస్ ఇట్స్ ఎ వెరీ కామిక్ బుక్, ఫన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్. నోబడీ టేక్స్ దట్ సీరియస్లీ. రియలిస్టిక్ సీరియస్ లాంటి, సత్యాలు లాంటి సినిమాల్లో ఏంటంటే ఎవ్వరు గన్ను తీసుకున్నా వాళ్ళందరూ కుక్క చోచి వచ్చారు ఫైనల్గా. అది గ్లోరిఫై చేయడం ఎట్లా అవుతుంది? అది హౌ ఎమ్ ఐ రొమాంటిసైజింగ్? దే ఆల్ లుక్ వెరీ అంటే మామూలు మనుషులాగా చూపెడుతున్నాను. You are connecting to them, not getting inspired by them. Okay. So this is a connection, not an inspiration. Clearly. Clearly you are connecting to all these people. All your gangsters. You understand. అంటే మీరు you will understand. ఇప్పుడు ఇందాక నేను కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ అది చెప్పాను. Right. అలాంటి పరిస్థితుల్లో మీరు గార్డ్గా ఉన్నా మీరు ఏం చేస్తారు? అది పాయింట్. Do you expect any resistance or political flurries on this film? I don't think so because we make film on all lots of criminals. మీరు బుక్కులు రాస్తున్నారు, లేకపోతే డాక్యుమెంటరీస్ చేస్తున్నారు, ఎవరు సినిమా తీస్తున్నారు, ఏంటి డిఫరెన్స్? రైట్. సో మొత్తం మీద హిందీ భాషలో విడుదలవుతున్న సినిమా
ఆ తర్వాత వెబ్ సిరీస్ కూడా అనేక భాగాలలో దావుద్ ఇబ్రహీం కార్యకలాపాలపై వర్మ గారు రీసెర్చ్ చేసి మరి రూపొందిస్తున్నారు. విల్ స్టే సేమ్ స్టార్ కాస్ట్ కంటిన్యూ వర్మ గారు ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కంటిన్యూ? టెల్ us a little bit about your casting. అంటే ఈ క్యారెక్టర్స్కి వెతకడానికి మీరు ఆడిషన్ చేశారా? బేసిక్లీ ఆబ్వియస్లీ అంటే నాకు దావుద్ ఇబ్రాహిం క్యారెక్టర్ ఐ వాంటెడ్ అంటే అతను హీరోలాగా ఉండకూడదు, ఏదో మసిల్స్ సిక్స్ ప్యాక్ వచ్చి ఉండకూడదు. ఐ వాంటెడ్ ఎ వెరీ మైల్డ్ లుకింగ్ పర్సన్ హూ స్లోలీ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం. అతని మైండ్ సెట్ కానీ ఇప్పుడు అన్నచాటు తమ్ముడులాగా ఉంటాడు మోస్ట్ ఆఫ్ ద టైం యూనో. అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ యొక్క కాస్టింగ్కి నేను నియర్లీ 35 to 40 పీపుల్ని ఆడిషన్ చేశాను. అండ్ తన బ్రదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సినిమాలో. సో ఆ బ్రదర్కి నాకు తనే పంపాడు, అశ్వత్ దావుద్ ఇబ్రాహిం రోల్ వేస్తున్నాడు. సో లుక్ ఫర్ దిస్ యాక్టర్ అంటే భలే ఉన్నాడు. ఎవరు ఎత్తునంటే నా తమ్ముడు ఉన్నాడు. ఇన్ రియల్ లైఫ్ ఆల్సో దే బ్రదర్స్. యా. బట్ ఈ ఎమర్జెన్సీ సినిమాలో మరి ప్రేమాయణాలు అవి ఉండవు అయితే? ఉండొచ్చు, ఉన్నాయి కానీ వెరీ లిమిటెడ్ టైం. వాట్ ఈస్ ద ఫోకస్? అంటే అల్టిమేట్లీ డీ కంపెనీ ద మూవీ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్, దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు టు ద వరల్డ్? వాట్ ఈస్ ద వన్ స్టోరీ యువర్ నరేటింగ్? ఐ థింక్ ఇప్పుడు ఫిల్మ్ అనేది ప్రైమర్లీ ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఏం చెప్పదలుచుకోవాలా, సత్య తీసినప్పుడు ఏం చెప్పదలుచుకోవాలి, ఏ సినిమా అయినా ఇట్ ఈస్ సంథింగ్. స్టోరీ టెల్లింగ్ ఈజ్ టు క్రియేట్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీల్ టు ద లిసనర్. ఇదే సినిమా ఇట్ మైట్ బీ ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉంది, గాడ్ ఫాదర్ ఇస్ బేస్డ్ ఆన్ అల్ కపోన్. రైట్. అల్ కపోన్ ఎవరైతే నాకు తెలియదు, గాడ్ ఫాదర్ చూసినప్పుడు ఆ సినిమాగానే చూసాం. అమెరికాలో తెలుసు అల్ కపోన్ ఎవరు. యూనో, సో దిస్ ఫిల్మ్ మైట్ బీ సీన్ బై జనరేషన్ హూ నెవర్ హర్డ్ ఆఫ్ దావుద్ ఇబ్రాహిం. సో దే లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ స్టోరీ. సో ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఒక క్యారెక్టర్స్తో జర్నీ చేస్తున్నారు. వాట్ ఎవర్ యూ ఫీల్ విల్ ఫీల్ అంతే. రైట్. సో వెయిట్ చేస్తున్నాం వర్మ గారు. లెట్స్ వాచ్ హౌ డీ కంపెనీ ఈస్ గోయింగ్ టు ఐ వోంట్ సే ఎంటర్టైన్, మోర్ లైక్ ఎన్లైటన్ వ్యూవర్స్ అబౌట్ అంటే ఇలాంటి ఒక మాఫియా, ఒక గ్యాంగ్స్టర్, ఒక అండర్ వరల్డ్ ఉండిందని చెప్పి. ఇప్పుడు కూడా అండర్ వరల్డ్ జాడలు ఎక్కడైనా కనిపిస్తాయి వర్మ గారు? వీ డోంట్ నో. ఇప్పుడు అండర్ వరల్డ్ ఏంటంటే దేర్ ఆర్ థింగ్స్ అండర్ వరల్డ్ డార్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆపరేషన్. డార్మెంట్ అంటే మీరు ఏం చేయకపోతే డార్మెంట్, అది అప్పుడు లేదని చెప్పలేం. ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 97, 2005లో కోట్లు అడిగారు, 5 కోట్లు 4 కోట్లు ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు అడుగుతారు. సో 10 లక్షలు 20 లక్షలు అడిగినప్పుడు ఏదో సెటిల్ చేసి ఒక 5-10 ఇచ్చేస్తారు. ఎందుకంటే 5-10 కోసం మళ్ళీ మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇది అది చేయాలి, ఆ తలనొప్పులు ఎందుకు రాని. అప్పుడు ఆ విషయాలు బయటికి రావు. ఆ బయటికి రానప్పుడు మనకి అండర్ వరల్డ్ లేదనిపిస్తుంది. అదొక పాయింట్. రెండోది, ఎప్పుడైతే మీకు సొసైటీ అడ్వాన్స్మెంట్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా ఆర్గనైజ్ క్రిమినల్ సిండికేట్స్ పనిచేయవు. ఇప్పుడు 1920sలో ప్రొహిబిషన్ టైంలో వచ్చింది అమెరికాలో మాఫియా. ఆల్మోస్ట్ 1970కి అయిపోయింది. 1970 నుంచి అమెరికాలో మాఫియా అనేది లేదు అసలు. సేమ్ థింగ్ ఇండియాలో 90s తర్వాత ఇంతవరకు కొత్త గ్యాంగ్స్టర్ అనేవాడు రాలేదు. ఆవిడ 1995 ముందు వరకు వచ్చారు, కానీ 95 తర్వాత లాస్ట్ 20 yearsలో యూ నాట్ సీన్. బట్ వాట్ ఈస్ ద రీజన్? పోలీస్ వ్యవస్థ ఇంకొంచెం పటిష్టం. yes of course 100%. అంటే ఇంకోటి మీకు బ్రాండ్ నేమ్ రావడం కష్టం. ఇప్పుడు బ్రాండ్ నేమ్ ఇండిపెండెంట్గా పేరు లేకుండా ఆయన క్రైమ్ చేయొచ్చు, కానీ డీ కంపెనీ ఫలానా దావుద్ ఇబ్రాహిం ఫలానా అబూ సలీం ఫలానా చోటా షకీల్ అనేది అది సేమ్ రీజన్. ఫ్యాక్షనిజం కూడా అంతరించిపోవడానికి అదే కారణం. యాజ్ మచ్ యాజ్ ఇట్స్ అన్రిలేటెడ్. యా. నిన్న ఇక్కడ మేరీపట్నం దగ్గర జరిగిన హత్య చూసారా? నేను చూడాల. బ్రూటల్ మర్డర్. 2 లాయర్లు ఒక 2 వారాల క్రితం మర్డర్ అయ్యారు. అదే రోడ్డు మీద చూసారా? అవును. అంటే వన్ వండర్స్. ఇప్పుడు కూడా అదే సిమిలర్. ఒక పవర్ స్ట్రగుల్లో ఒక వ్యక్తి వచ్చి, అఫ్ కోర్స్ అర్ధరాత్రి జరిగింది ఇది, ఇంకో వ్యక్తిని తలపై కటా కర్రేసి కొట్టేసి, అండ్ పొలిటికలీ కనెక్టెడ్ అని వినికిడి వస్తే ఇంకా అఫ్ కోర్స్ ప్రాథమికంగా బయటపడుతున్న విషయాలు. బట్ జస్ట్ నాకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఈ రోడ్ల మీద చంపడం అనేది ఎన్నో సార్లు చూసాం, అయిపోయాయి. కానీ నా ఉద్దేశం అది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు సెల్ ఫోన్లు మనం తెలుస్తున్నాయి మనకి అని నా ఫీలింగ్. ఇంత దారుణంగా ఎప్పుడు జరిగాయి వర్మ గారు? రకరకాల సెల్ ఫోన్ వీడియోస్ మూలాన మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ప్రతి ఓడి చేతిలో వీడియో తీసేసే పరికరం ఉండటం వలన ఈ బయటకు వస్తున్నాయి.
అంతకుముందు ఇలాగే జరుగుండే అది ఉండి కొత్తగా రోడ్డు మీద చంపుదాం అని ఒక ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ థింకింగ్ ఐ డౌట్ దట్ ఈస్ ద పాయింట్. చాలాసార్లు మర్డర్స్ ఇప్పుడు మీ దారిలో ఉన్నప్పుడు, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నప్పుడు కాకుండా ఈ రోడ్లో వస్తాడు అన్న ప్లానింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఫ్యాక్షన్ మర్డర్స్ కూడా జరిగినాయి, అదే అండర్ వరల్డ్ కూడా అదే జరుగుతాయి. ఐ థింక్ ఇట్ ఈస్ సెల్ ఫోన్స్ విచ్ ఆర్ మేకింగ్ అస్ ఫీల్ ఏదో ఈ మధ్యన స్టార్ట్ అయినాయి అన్నట్టు. రైట్. యా, వర్మ గారు మీరు పాడిన పాట మా కోసం బిఫోర్ వి వైండ్ అప్, చాలా ఫిలసాఫికల్ పాట, కత్తులతో సావాసం తర్వాత. हम आते हैं खाली हाथ, जाते हैं खाली हाथ. అది అంతే ఫిలసాఫికల్గా డీప్గా పాడారు. ఇంకోసారి. నో బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ సర్ప్రైజింగ్ టు సీ ఒక సీరియస్ సబ్జెక్ట్కి మీరు ఎంత ఆబ్జెక్టివిజం, ఎక్కడ ఎమోషన్ ఇంటర్ఫియర్ కాకుండా ఆబ్జెక్టివ్గా ఒక కథని కథగా చూసి ఒక వాస్తవాన్ని ఎన్ని అవాంతరాలు, సవాళ్ళు, క్వశ్చన్స్, క్రిటిసిజం వస్తాయని తెలిసి కూడా మీరు నేను చేసి తీరుతానని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. సో ఈ సినిమా అదే స్థాయిలో సో నేను ఇందాక చెప్దామని మర్చిపోయాను. నాకు ఇప్పుడు నేను క్రిమినల్ అవ్వలేను, ఇప్పుడు అవ్వను. కానీ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఎవడన్నా పెడతానంటే నేను మంచి కన్సల్టెంట్ అవ్వచ్చు. క్రిమినల్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్. అప్పుడు ఎవరెవరు కాదు, ఏ గ్యాంగ్స్టర్స్ ఏ తప్పులు చేశారు అది మనకి రిట్రాస్పెక్ట్లో చూసాం కాబట్టి ఆ కారణాలు అర్థమైనాయి కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉండాలి, ఇలాంటి సజెషన్లు. అలా కాకుండా పోలీసులకి ఇవ్వచ్చు కదా సలహాదారుగా, సలహాలు పోలీసులకి ఇవ్వచ్చు కదా. అంటే కాదు, పోలీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు కూడా ఇస్తాం. పాయింట్ ఏంటంటే పోలీసులు క్రియేట్ జరిగేది క్రిమినల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎవడో కొత్తగా కూడా కంపెనీ పెడదాం అనుకుంటున్నాడు, వాడు కన్సల్టెన్సీకి వెళ్తాడు. ఎందుకంటే కన్సల్టెన్సీ ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి, వాడి హిస్టరీ ఏంటి, బ్యాక్గ్రౌండ్, ఆ మటీరియల్ అంతా ఆడి దగ్గర ఉంటుంది. ఆడు చెప్తాడు ఏది చేయాలి చేయకూడదని ఏదో సలహాలు వేస్తాడు, విచ్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ కన్సల్టెన్సీ. అది నేను మంచి కన్సల్టెంట్ అవుతాను కొత్తగా ఎవడన్నా దావుద్ ఇబ్రహీం అవుదాం అనుకుంటే అని. మీరు ఆ సేవల్ని మీరు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత. మీరే ఎందుకు పెట్టరు అసలు? దట్ ఇస్ ద హోల్ పాయింట్. మై ఇంట్రెస్ట్ ఈస్ టు స్టడీ ద క్రిమినల్ సైకాలజీ. తలకాయ నొప్పని చేయరా అంటే అవన్నీ సరే. And I believe it doesn't work. First of all, crime doesn't work 99.9% of the time. ఏదో ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ఫుల్ అయిపోయి బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంది, కానీ ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఐదర్ డై ఆర్ ఎండ్ అప్ ఇన్ జైల్ ఫర్ షూర్. అండ్ యూ డోంట్ లైక్ బోత్? వై షుడ్ ఐ రాదర్ వెరీ స్టడీ దెమ్ అండ్ మేక్ ఫిల్మ్స్. సో మీరు వాళ్ళకంటే తెలివైన వారు, వాళ్ళ కథల్ని వాడుకుని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో మీరు సినిమాలు తీసి you're making money, making a name for yourself, and creating a controversy and remaining in the center of things when the actual criminal who gave you the story is not around. So most తెలివైన మోడల్ రామ్ గోపాల్ వర్మ గారిది. Yes sir. So on that note, criminals వేరే మీద బతుకుతా ఉంటే నేను క్రిమినల్స్ మీద బతుకుతున్నా. అదే దిగులు వస్తుంది. ఇన్ఫాక్ట్ నాకు ఎవరంటే వై దావుద్ ఇబ్రహీం అంటే బికాస్ ఐ ఓ మై లివింగ్ టు హిమ్ అని చెప్పి. దావుద్ ఇబ్రహీం అని వాడు పుట్టకపోతే నేను గ్యాంగ్స్టర్ సినిమాలు చేయగలిగి ఉండదు. గ్యాంగ్స్టర్ సినిమాలు లేకపోతే అసలు నాకు స్టార్టింగ్ ఫ్రమ్ శివ టు సత్య టు కంపెనీ టు డీ కంపెనీ ఆయన ఒక్కడే స్ఫూర్తి. అండర్ వరల్డ్ కేమ్ ఫ్రమ్ హిమ్. అది నా పాయింట్. సో ఫస్ట్ మీ క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఆయనదే. మీ ఇంట్లో ఫోటో ఉంది, ఆయన పూజ చేసుకుంటారేమో అని. ఫోటో ఉంది, మొత్తం నా మైండ్ అంతా అదే ఉంది. నా హృదయంలో ఉన్నాడు. మీ హృదయంలో ఎవరో వచ్చి ఇప్పుడు మీ ఆఫీస్ మీద దాడి చేస్తారేమో అని భయంగా ఉంది. బాగా తెలుసు అని చెప్పేస్తారేమో మీరు. చాలా మంది నమ్ముతారు అది. నీకు తెలిసినా? యాక్చువల్లీ నేను ఇంకా నమ్ముతున్నాను. అంటే నేను ఇంకా నాకు ఎక్కడో లేలగా డౌట్ ఉంది. అంటే ఈ సినిమా తీయించినవి ఎలాగో ఎంప్లాయర్స్ ఎవరో తెలియదు కదా ఈ మోడల్లో. తెలియదు. ఎవరు పెట్టుబడి పెట్టించి ఆ చిన్న బుజ్జి సరదా వర్మగారి చేతో సినిమా తీయించుకుందామనే సరదా తీర్చుకుంటున్నారేమో అని. సలీం ఫ్రూట్ అని ఒక ఈజ్ యాక్చువల్లీ చోటా షకీల్స్ బ్రదర్ ఇన్ లా. అతను కలిసాను బాంబేలో. నేను దావుద్ గురించి మాట్లాడుతూ ఉంటే తన ఎక్స్ప్రెషన్ అదేంటి చూస్తున్నాడు. అంటే తనకి బాగా క్లోజ్డ్. తనకు తెలిసిన మనిషి గురించి నేను వీడి దగ్గర వింటున్నాను
అనేది మన ఎక్స్ప్రెషన్. అంటే ఆబ్వియస్లీ హీ హాజ్ ఎ డిఫరెంట్ విజన్. అదే ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, ఇప్పుడు నేను ఒక చిన్న టైంలో ఒక మనిషి జీవిత కథని నేను ఇంత టైంలో చెప్పాలంటే ఆటోమేటిక్గా ఒక సినిమాటిక్ ఆస్పెక్ట్ ఉంటుంది. దావుద్ ఇబ్రహీం ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు ఒక చెప్తాను. అదే లైను తను ఎప్పుడు వినలేదు అనుకోండి, ఈ సలీం ఫ్రూట్ అనేవాడు ఆటోమేటిక్గా లుక్ ఇట్ ఎ వెరీ ఫేక్ థింగ్. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ గా. ఇప్పుడు నేను చాలా ఫిలాసఫికల్గా మాట్లాడుతూ ఉంటే దావుద్ ఇబ్రహీం ఫిలాసఫీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక ట్వీట్ పెట్టాను, ఐ నెవర్ ఇంటెండెడ్ టు బి ఎ క్రిమినల్, ఐఎమ్ జస్ట్ యూజింగ్ క్రైమ్ టు ఫాస్ట్ ట్రాక్ మై లెజిటిమేట్ సక్సెస్. దావుద్ ఇబ్రహీం అని కోట్ చేశాను. అది 100% దావుద్ ఇబ్రహీం అని నాకు తెలుసు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చి ఉండదంతా ఎగ్జాక్ట్లీ ఫ్రేజ్ హిందీలో కూడా అని ఉన్నాడు. కానీ నేను అర్థం చేసుకునేది ఒక స్పిరిచువల్గా పెట్టిన. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ సినిమాలో గాంధీ అన్న ఏ డైలాగ్ కూడా తను ఇప్పుడు అనలే లైఫ్ టైంలో. అది రిచర్డ్ యాటన్బర్గ్ స్క్రీన్ ప్లేలో డైలాగ్స్ అయినాయి. సో మీరు స్పిరిట్ని క్యాప్చర్ చేసినప్పుడు విచ్ ఈస్ వాట్ ఆర్ట్ ఈజ్ అబౌట్. ఆర్ట్ ఈజ్ అబౌట్ వాట్ ఇట్ కుడ్ బి, నాట్ అబౌట్ వాట్ ఇట్ ఈస్. ఒక మనిషి థాట్ గంటలో చెప్పింది మీరు ఒక కోర్టులో వచ్చింది అనుకోండి, ఆ కోర్ట్ ఏంటి పెద్ద స్పీచ్లో ఒకటి వస్తుంది లైన్, మీరు కోర్ట్ ఒక్కటి హైలైట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. యా, ఇప్పుడు ఆ పెద్ద సీన్లో మళ్ళీ మళ్ళీ దానికి తిరిగి వస్తాను. మీ ఆత్మంతా బయట పెట్టిన ఆ ఒక్క డైలాగ్, ఇతను దొంగగా ఎందుకు మారాడో దాని వెనకాల పెద్ద కథ ఉంది. శ్రీదేవి క్షణం. యాక్చువల్లీ ఎవ్రీ క్రిమినల్ విల్ హ్యావ్ ద వెరీ సిమిలర్ స్టోరీ. ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది వితౌట్ ఎక్సెప్షన్. వేర్ ఇస్ ద లిమిట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ ఉంటుంది, 1 కోటి మంది పూర్ పీపుల్ ఉన్నారు అనుకోండి, దాంట్లో క్రిమినల్స్ 10 మంది ఉంటారు, 0.01% క్రిమినల్స్ అవుతారు. సో ద జస్టిఫికేషన్ అనేది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బతుకంతా బానిసగానే ఉండాలి ఒకటి ఫిక్స్ అయిపోతాడు. ఇంకో నేను బానిసగా ఎందుకు ఉండాలి అడుగుతాడు. అడిగినప్పుడు అసలు ఈ లాస్ ఈ చట్టాలని వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారు, నేను ఎందుకు దాన్ని పాటించాలి అంటే భయపడి. సో భయపడినంత మాత్రాన నేను బానిసలాగా ఉంటాను, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎదురు తిరుగుతాను అంటాడు. అది ఈచ్ పర్సన్. అప్పుడు సొసైటీకి ఉన్న బలంతో వాడు ఎదురుకి తిరిగినప్పుడు వాడిని నొక్కేస్తారు. నొక్కలేకపోతే ఇంకా ఎదుగుతాడు, ఇంకెప్పుడూ నొక్కుతారు, లేకపోతే ఒక్కొక్కసారి నొక్కడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ ఎబిరేషన్స్, ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనకు రోజు జరుగుతూ ఉంటాయి. మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా మనం క్రైమ్తో దెబ్బలాడుతున్నాం అంటే అలాంటి మైండ్ సెట్స్ అని ఎప్పుడు పావు. అది పాయింట్. కానీ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కంట్రీ. అంటే ఇలాంటి ఆఫ్ కోర్స్ మీకు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2010 వరకు ద అండర్ వరల్డ్ వాజ్ వెరీ వెరీ ఆపరేటివ్ ఇన్ ఇండియా. 1970లో అమెరికాలో పోయిందని చెప్పిన అన్నారు. సో దట్ అబ్సల్యూట్లీ డిపెండ్స్ అపాన్ ద కంట్రీస్ అడ్వాన్స్మెంట్. సో ఇప్పుడు భారతదేశం అడ్వాన్స్డా కదా క్రైమ్ని కర్బ్ చేయడం? ఇట్ మైట్ బి ఫార్ మోర్ బెటర్ దెన్ వెనిజులా, మేబీ పాకిస్తాన్, మేబీ సమ్ అదర్ కంట్రీ, బట్ నాట్ యాజ్ మచ్ as అమెరికా. యా. But actually objectively, what do you think of how we have curbed crime? See, every country is advancing rapidly. కేవలం మనకి ఇప్పుడు సోషల్ మీడియా మూలాన, ఈ సెల్ ఫోన్ వీడియోస్ మూలాన మనకు ఒక ఇది వస్తుంది, ఈ ఫీలింగ్ వస్తుంది, ఓ తెగ జరిగిపోతున్నాయి అసలు మర్డర్స్ అని. కానీ మీరు సెన్సస్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ వోంట్ బి ద కేస్. ఇప్పుడు అనంతపూర్లో 20 years బ్యాక్ కడప అనంతపూర్ డిస్ట్రిక్ట్లో నంబర్ ఆఫ్ మర్డర్స్ ఐఎమ్ షూర్ 10% కూడా ఉండవు ఇప్పుడు. కానీ ఎక్కువగా హైలైట్ అవుతాయి అంతే, బికాస్ ఆఫ్ ద మీడియా. సో దావుద్ ఇబ్రహీం గ్యాంగ్స్టర్ని ఇండియా వెతుకుతున్నప్పుడు ఇండియాలో పట్టుబడి ఆయన జైలుకి వెళ్తే మీరు సంతోషించారా? మీకు ఏ ఫీలింగ్స్ ఉండవా? ఏ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకుండవు? Because I am like I said, I am a studier of the underworld. I don't have an emotional connection with them. But you are also a citizen of the country, sir. Yeah. So you don't have any emotions for a man being caught? Yeah, because like I said, ఇందాక చెప్పాను కదా, ఒక మనిషి ఇంకొకరిని చంపే పరిస్థితి వీడికి ఎందుకు వచ్చింది, చచ్చిపోయేంత పరిస్థితి వాడికి ఎందుకు వచ్చింది, ఈ ఒక్కదాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. Because I don't want to be judgmental on things which I did not experience myself. Are you judgmental about things at least you experienced? My experience అంటే మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా భయాలు, ఏ మనిషి అయినా
వాడు అది చేసినప్పుడు వాడికి ఒక కన్విక్షన్తో చేస్తాడు. యూనో, సో అలాంటప్పుడు నేను చేసినప్పుడు నేను క్రైమ్ అనుకున్నది. ఏ మనిషి కూడా క్రైమ్ చేస్తానని అనుకుని చేయడు. బికాజ్ వాడి మైండ్లో ఏదో ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు. సో ఆర్ యూ టెలింగ్ మీ దావుద్ ఇబ్రహీంకి ఇవన్నీ చేయించినప్పుడు నేను తప్పు చేస్తున్నది చట్ట విరుద్ధం అని తెలీదా? చట్ట విరుద్ధం వేరు. చట్ట విరుద్ధం అనేది వాళ్ళు ఎలా చూస్తారంటే, పోలీసులు మాకన్నా కరప్టు, పాలిటీషియన్స్ మాకన్నా కరప్టు, వాళ్ళు సిస్టమ్ని అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు నా చేతనతో నేను తీసుకుంటున్నాను అని ఆలోచిస్తారండి. See, they believe 90% of the people are idiots. పవర్ పొజిషన్స్లో ఉన్న అందరికీ కామన్ థాట్ అది. పోలీసులు అదే అనుకుంటారు, పొలిటీషియన్స్ అదే అనుకుంటారు, అండర్వరల్డ్ కూడా అదే అనుకుంటారు. సో ఎవరికొన్న సిచ్యువేషన్లో ఎవరికొన్న పవర్లో మేము ఎలా తీసుకోవాలి, ఎలా బయటపడాలి అని ఒక్కటే ఆలోచిస్తారు. కానీ దే విల్ నెవర్ థింక్ అబౌట్ దెమ్సెల్స్ కాన్షియస్లీ డూయింగ్ సంథింగ్ రాంగ్. So you feel that Dawood Ibrahim never ever feels he's done something wrong? No. And despite the fact that the whole country is looking for him. See, whole country is a very media. Whole country అంటే అది చెప్తాను. See, అది సంబంధం లేని వాళ్ళు ఆలోచిస్తాను, వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మనకి ఏంటి అండర్ వరల్డ్తో ఏం కనెక్షను? ఇప్పుడు ఈ కెమెరామెన్కి ఏం కనెక్షను? దెన్ హీ నెవర్ టచ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో దే డోంట్ కేర్ అబౌట్ అస్. వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, అది పోలీస్ ఆఫీసర్లా, ఏదో బిజినెస్ మ్యానా, వాళ్ళ దాని మీద వాళ్ళ మనలాగే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ, మీకు ఉన్న ఇమీడియట్ కలీగ్స్, వాళ్ళు తప్పిస్తే మిగతా ప్రపంచం, మిగతా హైదరాబాద్ సిటీకి మనకేం కనెక్షన్ అసలు? నిజంగా అంత డిటాచ్డ్గా, డిస్కనెక్టెడ్గా ఉంటారు. అందరూ ఉంటారు, వాళ్ళే కాదు. మనిషి అన్నవాడు ఎప్పుడు వాడి పరిధిలోంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఏమనుకోండి, వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు మ్యాక్సిమం. అది అప్పర్ లిమిట్. సో ఈ బిఫోర్ అంటే వైండప్ చేసే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చోటా రాజను ఒక మనిషి సౌత్య అని, అతను బాగా అంటే ప్రాటజీ అన్నమాట, ఆల్మోస్ట్ తమ్ముడిలాగా చూసుకుని ఒక పర్టిక్యులర్ స్టేజ్లో దావుద్ ఇబ్రహీంకి చోటా రాజన్కి గొడవ వచ్చినప్పుడు ఈ సౌత్య అనేవాడు రాజన్తో కలిసి చోటా రాజాని చంపడానికి ప్లాన్ చేసి, ఆ ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వలేదు. చోటా రాజాని పారిపోయిన తర్వాత ఇదంతా దుబాయ్లో జరిగింది. దుబాయ్లో చోటా రాజాని కోపంతో వాడు నేను తీసుకొచ్చి ఆయన అంత పొజిషన్ ఇస్తే నన్ను చంపడానికి ట్రై చేసి దావుద్ భాయ్తో చేతులు కలుపుతాడు, ఆయన చంపి తీరాలని. పక్కన వాళ్ళందరూ ఇంపాసిబుల్, అటు దుబాయ్లో ఉన్నాడు, మీరు దుబాయ్లో అనే మర్డర్ అనేది ఎప్పుడు జరగలేదు. అంటే వీడు ఏం చేశాడంటే, ఒక బాంబే నుంచి 4 తెప్పించి హిట్మెన్, దుబాయ్లో చేయలేదు ఎప్పుడు, కానీ ఎప్పుడు చేయనంత మాత్రాన ఫస్ట్ టైం దేనికన్నా ఫస్ట్ టైం ఉంటుంది. దావుద్ భాయ్కి పవర్ ఉంటే నాకు ఉన్నాయి కాంటాక్ట్స్ దుబాయ్లో. నేను మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను. మీరు వెళ్ళి హాలిడే లాగా వెళ్ళండి దుబాయ్, అక్కడ నా వాళ్ళు వచ్చి సౌత్యాన్ని ఎలా చంపాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కన్విన్స్ అయితే చేయండి, చంపేసి మీరు తప్పించుకోగలుగుతామని కన్విన్స్ అయితే చేయండి, నేను చూసిన ప్లాన్ తర్వాత. లేదా మీరు హాలిడే ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంత డబ్బులు ఇస్తున్నా ఆల్రెడీ, మీరు సక్సెస్ఫుల్ అయ్యారంటే దీనికి 10 ఇస్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళి మీరు కన్విన్స్ అవ్వకపోతే మీరు తప్పించుకోగలుగుతానని, అప్పుడు మీరు హాలిడే ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ బాంబే వెళ్ళిపోండి. వీళ్ళు సరే వెళ్ళారు, దుబాయ్ లేదు. అక్కడ చోటరాజు మనుషులు వచ్చి వాళ్ళకి 5 స్టార్ హోటల్ పెట్టి అంతా చేసి, అక్కడి నుంచి ఒక సాయంత్రం జిమ్, ఒక మాల్ ఉంది, మాల్లో బయట ఒక జిమ్ ఉంది. సౌత్య రోజు అక్కడికి వస్తాడు. వీళ్ళు కార్లో కూర్చొని చూశారు, అక్కడ లోపలికి వెళ్ళాడు. ఈ రాజన్ మనిషి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీరు ఈ కొంచెం ఇలా వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఇంకో 100 మీటర్స్ చివరికి వెళ్ళి రైట్కి తిరిగితే ఇక్కడ ఒక రెడ్ వ్యాన్ ఉంది. మీరు రేపు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి సౌత్య రాగానే ఆయన షూట్ చేసి చంపేసి పరిగెత్తి లెఫ్ట్కి తిరిగి రైట్కి తిరిగి వ్యాన్లో కూర్చుంటారు. ఈ వ్యాను డైరెక్ట్గా పోర్టుకి తీసుకెళ్తుంది. పోర్ట్ దగ్గర కస్టమ్స్ వాళ్ళు అందరినీ ఆల్రెడీ సెట్ చేశాడు రాజన్ భాయ్. వాళ్ళు మిమ్మల్ని బోట్లో ఎక్కిస్తారు. ఆ యాట్ ఇండియాకి వచ్చేస్తుంది అని డీటెయిల్స్ అన్నీ చెప్పి, ఆ రోజు రాత్రి ఆ కస్టమ్స్ వాళ్ళు వచ్చారు కలవడానికి. వచ్చి వాళ్ళందరూ డ్రింక్స్ తాగి, ఆ కస్టమ్స్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఈ బ్లూ గేట్ ఒకటి ఉంది,
మీ పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఆ బ్లూ గేట్ దగ్గర నేను ఉంటాను. నేను ఫ్రంట్ సీట్లో ఎక్కుతాను. యూనిఫామ్ నేను ఫ్రంట్ సీట్లో ఎక్కగానే ఎవడు నా వ్యాన్ ఆపడం. నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని యాట్ ఎక్కిస్తాను అని చెప్పాడు. ఈ మొత్తం ఎలాబరేట్ డీటెయిల్ అన్నీ స్టడీ చేసి ఫైనల్గా కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఓకేనా. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు సౌత్య. కిందకి దిగి టపా షూట్ చేశారు. షూట్ చేసి పరిగెత్తారు. లెఫ్ట్ టర్న్ తిరిగారు. రైట్ టర్న్ తిరిగితే వ్యాన్ లేదు అక్కడ. వ్యాన్ లేదు. ఇవాళ ఇటు హెల్టర్ స్కెల్టర్ అయిపోతే ఈ లోపల దుబాయ్ పోలీసులు వచ్చి పడుకున్నారు. ఇంట్రాగేషన్లో నేను రాజన్ మనుషులు అని చెప్పారు. అది రాజన్ కావాల్సింది. రాజన్ నెవర్ వాంటెడ్ దెమ్ టు బి ఎస్కేపింగ్. ఈ కస్టమ్స్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు కస్టమ్స్ ఆఫీసర్లు కాదు. వాళ్ళు వచ్చి కస్టమ్ ఆఫీసర్ లాగా చేసి వీళ్ళకి నమ్మకం కలిగించడానికి అలా మాట్లాడి ఈ ఫోటోలు అన్నీ చూపించారు. మై గుడ్నెస్. ఓకే, ఇప్పుడు ఎందుకు చేసాడు చోటరాజన్ ఇది? నన్ను మీరు చంపడానికి ట్రై చేసిన నా పొజిషన్లోకి వచ్చిన దుబాయ్లో మీకు సెంటర్లో చంపానని అని డీ కంపెనీకి మెసేజ్ పంపడానికి చేశాడు. అసలు మీరు ఓకే చెప్పేదండి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చోటరాజను వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఈ నలుగురు ఉరిశిక్ష చేశారు దుబాయ్లో ఫస్ట్ మర్డర్ జరిగింది ఇదే దుబాయ్లో మొత్తం హిస్టరీలో. వీళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేసి నేను వాళ్ళకి అబద్ధం చెప్పిన మాట నిజం, ఎందుకంటే నాకు ఒక ప్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చింది, నేను చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి బిజినెస్లో ఎవరో ఒకరిని బలి ఇవ్వకపోతే మనం అనుకునే జరగవు. ఇప్పుడు వాళ్ళు మీకోసం మీ పిల్లలకి మీ ఫ్యామిలీస్కి ఎంత మీకు డబ్బు అవసరం అవుతుందో వాళ్ళు సంపాదించి దానికి 2 ఎంతలు నేను ఒక్క షాట్లో ఇస్తాను మీ నలుగురికి అని చెప్పి వాళ్ళు డబ్బు పంపించాడు. సో ఇప్పుడు ఇదంతా చూస్తే అసలు అది మీ జడ్జ్మెంట్ ఫ్యాక్టర్ ఏముంటుంది కదా చెప్పండి నాకు. అంటే డబ్బు పంపించడానికి మంచివాడు అయిపోతాంటారా? మంచోడు అది మీరు చెప్పాలి. కానీ ఎంత ఎమోషన్స్ వెనకాల ఉంటాయని ఎవరైనా ఊహిస్తాడు అసలు. అది నేను చెప్పేది. అది జస్టిఫికేషన్ కాదా నేను చెప్పట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ హిట్ మెన్ ఎవరైతే వచ్చారో, డబ్బులు తీసుకుని చంపటానికి వచ్చే ఇలాంటి మనుషులు ఒక రకం, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండటం కూడా నిజమే, వాళ్ళకి పిల్లలు ఉండటం కూడా నిజమే, వాళ్ళు క్రైమ్లో లేరు, కానీ వాళ్ళ జీవనాలు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. సో వీళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేసి తన పని అవగొట్టుకుని వాళ్ళు దుబాయ్ జైల్లో ఉరిశిక్ష చేయించాడు. ఇది లేకపోతే చోటరాజన్ దగ్గర ఇంకోటి ఏముంటుంది చెప్పండి నాకు. మీకు ఉన్న ఆప్షన్స్, మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఆ ఆబ్జెక్టివ్లో మీకున్న బెస్ట్ ఆప్షన్ మీరు ఎత్తుక్కుంటారు. దాంట్లో ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు, ఎవరో ఒకళ్ళు బలైపోతారు, విచ్ ఈజ్ కాల్డ్ కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు హిట్లరు సెకండ్ వరల్డ్ వార్లో లండన్ మీద బాంబు చేశాడు. ఎందుకు చేశాడు? యూకే బ్రిటిష్ ట్రూప్స్ స్టార్ట్ అయినాయి. ఆ బ్రిటిష్ ట్రూప్స్ మూవ్మెంట్ స్లో చేసేయాలి, బార్డర్కి తొందరగా రాకుండా. అందుకని లండన్ మీద బాంబు చేసి జనాలు భయపడి అందరూ బయటకు వచ్చేసి రోడ్లు అన్ని బ్లాక్ చేసేస్తారని ఉద్దేశం అన్నమాట. ఇది వార్ స్ట్రాటజీ అంతే. దానికోసం మీరు ఇన్నోసెంట్ ప్రజల్ని చంపేస్తారని అదే పాయింట్ అక్కడ. ఇన్నోసెంట్ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడూ బలిపశువులు ఉంటారు, ఏ వార్లో అయినా ఎక్కడైనా సరే. అది 2020 అవ్వచ్చు, లేకపోతే 1720 అవ్వచ్చు. ఇది ఇంకా నేను మీకు ఉడికినాయి మన ఇంటర్వ్యూ కాబట్టి చాలా తక్కువ చెప్పాను. దీని యాక్చువల్ స్టోరీ చెప్తే కింద పడిపోతారు. ఇదంతా మీకు ఎవరు చెప్పారు? కోర్స్ ఐ హావ్ సోర్సెస్. యూ హ్యావ్ యువర్ సోర్సెస్. అంటే డైరెక్ట్గా చోటరాజనే పిలిచి కూర్చోబెట్టి మీకు కప్పు కాఫీ ఇచ్చి చెప్పినట్టుగా అంత వివరంగా చెప్పారు. దీన్ని బట్టి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది, గ్యాంగ్స్టర్స్కి మంచి స్క్రీన్ ప్లే ఉందని. ఆఫ్ కోర్స్ గ్యాంగ్స్టర్స్ కాన్స్టెంట్లీ డ్రామా, వాళ్ళంతా వైలెన్స్ అనేది మనం అనుకున్నది ఎక్కువ జరగదు అక్కడ. మోస్ట్లీ ఇట్ ఈస్ మైండ్ గేమ్స్. మనకి సినిమాల్లో టపా గన్ షాట్లు అవుతూ ఉంటాయి, కానీ ఇట్స్ నాట్ యాజ్ మచ్ ఎస్ వాట్ వీ థింక్. ఎందుకంటే మీకు వైలెన్స్ ఎక్కువ జరిగితే అసలు యాక్చువల్ కంట్రోల్ లేదని అర్థం అవుతుంది. నిజంగా మీరు భయపడితే అండర్ వరల్డ్కి ఎవడ అసలు దాని నుంచి వాడికి దానికి ఎగెన్స్ట్కి వెళ్ళటానికి భయపడతారు. ఎగెన్స్ట్కి వెళ్ళటానికి లేనప్పుడు మీకు వైలెన్స్ ఉండదు అసలు. ఇలాంటి వ్యక్తులతో తీసిన సినిమాకి మీరు ఆతే హై కాలియాత్ జాతే హై కాలియాత్ అని ఫిలాసఫీ పెట్టేస్తారా? యా కరెక్టే కదా. ఫైనల్గా చూడరాజన్ జైల్లో ఉన్నాడు, వాళ్ళు పోయారు. ఆతే హై కాలియాత్ జాతే హై కాలియాత్ బీచ్ మే గన్ పకడ్తే హై, అంతే. అది స్టోరీ. గన్ ఒకటే కాదు కదా పాయింట్. చాలామంది చాలా చేస్తారు, బిజినెస్లో ఓడిపోతారు, పొలిటికల్గా లూజ్ అవ్వచ్చు. పీపుల్ లూజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, నాట్ ఓన్లీ ద అండర్ వరల్డ్. But it is no wonder and no surprise that
దిస్ ఇస్ సచ్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ ఫర్ యూ బికాస్ Yeah. వింటూ ఉంటేనే అసలు ఇప్పుడే మీ ఇది సినిమా అంతా యాక్చువల్గా ఈ చోటా రాజన్ ఎపిసోడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రైకింగ్ థింగ్స్ ఐ హర్డ్. నేను 5% కూడా చెప్పలే యాక్చువల్గా. ఆతే హై ఖాళీ హాత్ ఎస్, జాతే హై ఖాళీ హాత్. దట్ ఎవ్రీబడి. అది ధీరుభాయ్ అమ్మాయిని కూడా అంతే కదా, మహాత్మా గాంధీ కూడా. కానీ ఆ ఫిలాసఫీ ఆయనకు ఉందా దావుద్కి? ఆఫ్ కోర్స్. అండర్ వరల్డ్కి అంటే మీరు స్టడీ చేసిన వచ్చి అండర్ వరల్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ప్రిపేర్ టు డై ఎనీ టైమ్. అవునా? అండ్ మెయిన్గా కంటిన్యూ చేసేదానికి రీజను నాట్ బికాస్ ఆఫ్ పవర్ ఆర్ ఫేమ్, బికాస్ దే విల్ మేక్ ఎనిమీస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దట్. సో దే ఆ ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి దే హ్యావ్ టు కంటిన్యూ. దట్ విల్ బి ద జనజీవన మెయిన్ రీజన్. స్రవంతిలోకి వచ్చే అవకాశాలు ఉండవు. జనజీవన కష్టం, స్రవంతి ఉండదు. ఎందుకంటే మీరు శత్రువులు వచ్చినప్పుడు వాడు మీరంటే భయపడాలంటే మీ పవర్ కంటిన్యూ అవ్వాలి. సో ఆ లెక్కన మరి దావూద్ కంటిన్యూ అవుతున్నట్టే ఇప్పుడు. అంటే బికాస్ ఈజ్ ఇన్ అనదర్, వై చూస్ దుబాయ్ ఇస్ బికాస్ ఆఫ్ దట్. దుబాయ్ ఈజ్ యాక్చువల్లీ ద మోస్ట్ క్రైమ్ ఫ్రీ జోన్ ఇన్ ద వరల్డ్. కానీ అక్కడే చోటా రాజన్ అంత ఇంత పెద్ద చేయించాడు. సౌత్యా అనేవాడిని ఫస్ట్ టైం దుబాయ్లో మర్డర్ జరిగింది సౌత్యా ఫస్ట్. దాని తర్వాత 2 yearsకి శరత్ శెట్టి అని ఇంకోడు దావుద్ అకాంప్లిస్, అతను కూడా చంపారు. సో మొత్తానికి వర్మ గారు, డాక్టర్ రామ్ గోపాల్ వర్మ, పిహెచ్డి ఇన్ అండర్ వరల్డ్. అది ఒక థీసిస్ ఎవరైనా గౌరవ డాక్టరేట్ ఇచ్చేస్తారేమో నాకు భయంగా ఉంది. తీసుకుంటారా ఇస్తే? డెఫినెట్లీ. ఓకే, రైట్ వర్మ గారు, ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. Yes. అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ, దిస్ ఫిల్మ్ ఈగర్లీ. అండ్ అలాగే మీ పాట వినడానికి కూడా, మీ పాట Yes. చాలా మందికి ఒక సందేశాత్మక గీతం అవుతుందని చెప్పి, ఒక వేదాంతపరమైన గీతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్స్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.